నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక చర్చకు స్వాగతం. సమకాలీన రాజకీయాలు, ముఖ్యంగా దేశ రాజకీయాలు కీలక మలుపులో ఉన్నాయి. వాటి పయనం ఎలా ఉండబోతోంది అన్నటువంటిది ప్రస్తుతం వెలువడుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయి అనడం అతిశయోక్తి కాదు. దేశ రాజధానిలో, ముఖ్యంగా కేంద్రంలో పాగా వేయాలి అంటే దగ్గరదారి ఉత్తరప్రదేశ్. మరి కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్లో పీఠం ఎవరికి దక్కబోతోందో మరికొద్దిసేపట్లో తేలబోతోంది. త్రిముఖ పోరు నెలకొన్నటువంటి ఉత్తరప్రదేశ్ని గెలుచుకోవడానికి అన్ని పార్టీలు శాయశక్తిలా కృషి చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్తో పాటు మరో 2 కీలక రాష్ట్రాల్లో కమలనాథులు పాగా వేస్తే కాంగ్రెస్ ముక్త భారత్ అన్నటువంటి తమ లక్ష్యానికి వారు అతి చేరువలో వచ్చినట్టే. ఇటు కాంగ్రెస్తో దోస్తీ కట్టినటువంటి సమాజ్వాదీ పార్టీ విజయ తీరాలకు ఏ మేరకు చేరుతుందో, బెహన్ మాయావతి తమ రాజకీయ చాణక్యాన్ని ఏ మేరకు ప్రదర్శించబోతున్నారో ఓటర్లు నిర్దేశించనున్నారు. మరికొద్దిసేపట్లో తేల్చబోతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాల విశ్లేషణను ఇప్పుడు మనం చూద్దాం. చర్చలో పాల్గొంటున్నటువంటి ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు. చలసాని నరేంద్ర గారు, సీనియర్ పాత్రికేయులు. విజయ్ కుమార్ గారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల సరళిని మనం గమనించినట్లయితే అన్ని పార్టీలు హోరాహోరీగా పోరాడినటువంటి ఉదంతాన్ని చూసాం. ప్రధానమంత్రి సర్వశక్తులు ఓడినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే సరదాగా పేర్కొంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏటీఎం సర్కార్ అంటూ ఉంటారు. అహిర్స్, ఠాకూర్స్, ముస్లిమ్స్. ఎస్పీ ఈ ఫార్ములాతోనే గత ఎన్నికల్లో విజయం సాధించింది. మరి ఈ ఫార్ములా మరొకసారి విజయవంతమయ్యేటటువంటి అవకాశం ఉందా? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మనం చూస్తున్న వెరీ ఇనిషియల్ ట్రెండ్స్ కానీ, నిన్నటి ఎగ్జిట్ పోల్స్ కానీ, అంతకుముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూసిన దీన్ని చూస్తే ఒక సార్ట్ ఆఫ్ రివర్స్ మొబిలైజేషన్ అనేది, రివర్స్ హిందూ ఓట్ మొబిలైజేషన్ అనేది వచ్చిందేమో అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఎందుకంటే అందరూ ముస్లిం ఓట్ కోసం చూశారు. ఇప్పుడు సున్నీ, షియా, సూఫీ అనే ఒక కలయికని, 3 సున్నీ, షియా, సూఫీ, ఈ 3 ముస్లిం ఉన్న వివిధ వర్గాలని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి దీంతో చేయాలి అని సమాజ్వాదీ పార్టీ ఫస్ట్ నుంచి భావించింది. మధ్యలో వాళ్ళ తండ్రికుడు గొడవలు ఇవన్నీ వచ్చాయి. రైట్. ఆ తర్వాత మనం యూపీని తీసుకుంటే ఒక యాపిల్ పెన్ టైప్లో ఉంటుంది. ఒక 2 హాఫ్స్గా చేసామంటే కింద బేస్ వచ్చి పూర్వాంచల్ వచ్చే పైకి అక్కడ ఎప్పుడు మాయావతి యొక్క ఆధిపత్యం ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇటుపక్క మన ఢిల్లీ నుంచి ఆగ్రా స్టార్ట్ అయ్యామంటే ఆగ్రా, సికింద్రా, మైన్పురి, ఇటావా, దాదాపు లక్నో నుంచి ఇంకొద్ది ప్రాంతాలు, దాదాపు అయోధ్య, ఫైజాబాద్, సుల్తాన్పూర్, షాజహాన్పూర్ దాకా ముస్లిం ప్రాబల్యం ఉంటుంది. ఇక్కడే ఓబీసీ వర్గాలుగా ఉంటాయి. సో ఈ ఓబీసీ వర్గాలన్నీ, ఈ ఓబీసీ వర్గాలు పూర్తిగా ముస్లింలో కొంత భాగం 2014లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేశారు. ఇంకా అటుపక్క చూస్తే మీరు వన్స్ స్టార్ట్ క్రాసింగ్ రాయ్బరేలీ, అమేధీ క్రాస్ చేసి దాదాపు వారణాసి, గోరఖ్పూర్, నేపాల్ బార్డర్ దాకా వెళ్ళామంటే దాదాపు హిందూ ఈ ప్రాబల్యం ఉంటుంది. ఫస్ట్ నుంచి అక్కడ తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఈ తూర్పు ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ దాకా చూస్తే కూడా మీకు ఎప్పుడు హిందూ ఓటు ఈ ప్రాబల్యం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నుంచి ఇవన్నీ ఫక్ట్గా మనం రాజకీయాలు మాట్లాడుకున్నాం. మనం క్యాస్ట్లు గీస్ట్లు ఇదని కాకుండా రాజకీయంగా చూస్తే ఇది ఎప్పుడు ఈ బీజేపీ చేసేది. 2014లో జరిగింది ఏమంటే ఈ తూర్పు ఉత్తరప్రదేశ్ బీజేపీకి వచ్చింది. దాంతో పాటుగా మోడీ హవా అండి, మోడీ క్యాస్టిజం అండి, లేకపోతే ఆయన క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటే, రకరకాల ఫ్యాక్టర్స్తో ఓబీసీ ఓటు ప్లస్ కొంత ముస్లిం ఓటు, కొంత యాదవ్ ఓటు కూడా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో వచ్చింది. అండ్ కిందకు వచ్చేప్పటికీ దళిత్ ఓటు కొంత దాదాపు 70 స్థానాలు లోక్సభ స్థానాలు వచ్చాయి. సో ఈసారి ఒకవేళ బీజేపీ కనుక ఓడిపోవాలంటే కంపేర్ టు అంటే ఇప్పుడు అసెంబ్లీకి, పార్లమెంట్కి డిఫరెన్స్ ఉంటాయి ఫ్యాక్టర్స్ అంటారు. అవన్నీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే గతంలో మీరు పేర్కొన్నట్టుగా జాతీయ ఎన్నికలు 2014 ఎన్నికలను గమనించినట్లయితే 73 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక అప్రతిహత విజయం సాధించడంలో ఇటు దళిత ఓటు కూడా బీజేపీ వైపు తిరిగింది అన్నటువంటి విశ్లేషణ వస్తేనే వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పూర్వాంచల్లో కూడా అంత ఓటు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్లోని మాయావతి ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి వచ్చింది. మొత్తం 42% ఓట్ షేర్ లో ఇప్పుడు ట్రయాంగిల్ పోటీలో, అంటే ఇంతమంది క్వాడ్రాంగిల్ కాబట్టి 4 పార్టీలు పోటీ చేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ పోటీలో ఎవరు గెలవాలన్నా 34 నుంచి 36-37% ఓట్ల శాతం అయితే రావాలి. సో బీజేపీ ఒకవేళ ఓడిపోవాలంటే, అంటే గెలవాలంటే అనే మాట కంటే ఓడిపోవాలంటే 42% నుంచి 29% రావాలి. అంటే
40 నుంచి Correct. 29 వస్తే 25% ఓట్ షేర్ బీజేపీ కోల్పోవాలి. అంటే 2014 నుంచి 2 సంవత్సరాల పాటు అది డిమాండ్ అండి రకరకాల కారణాలు ఒకవేళ కానీ 25% ఓట్లు కోల్పోతేనే ఓకే బీజేపీ Right, ఓడిపోతుంది ఎన్నికల్లో. Okay. సో 25% షేర్ ఓట్ల షేర్ కోల్పోతుందా లేదా అన్నదే Deciding. టోటల్ ఓవరాల్ ఎలక్షన్ మీద డిసైడ్ చేస్తుంది. Okay. కానీ ఇప్పుడు మన ట్రెండ్ చూస్తుంటే ఆల్మోస్ట్ 30 to 11-12 వచ్చింది. సో సగం అంటే ఇది ఏ ప్రాంతం నుంచి వచ్చింది తెలియదు మనకు, అవును. ఏ మీన్ ఈస్ట్ వెస్ట్ గురించి. బట్ కానీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆధిక్యతలో కాబట్టి లీడ్ అవుతుంది. మనం అనుకున్నట్టు ఒక రివర్స్ హిందూ ఓట్ మొబిలైజేషన్ అనేది జరిగిందేమో అన్న ఫీలింగ్ అయితే ఇంతకుముందే అన్నాను, ఇప్పుడు నాకు చూస్తుంటే కూడా అదే కనిపిస్తుంది. ఓకే రైట్. విజయ్ కుమార్ గారు కీలక అంశం ప్రస్తావించారు. శ్రీధర్ గారు, మీరు విజయ్ కుమార్ గారు విశ్లేషణ గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీకి గోరఖ్పూర్ నుంచి తూర్పు ఉత్తరప్రదేశ్లో బలమైనటువంటి హిందూ ఓటర్ల పట్టుంది. పశ్చిమ ప్రాంతం సహజంగా మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క బలమైనటువంటి కేంద్రంగా పేర్కొంటున్నారు. అయితే ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రకటన మీరు చూసినట్లయితే ఆయన చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 6వ దశలో జరిగేటటువంటి ఎన్నికల్లో విజయం 5 దశల్లోనే అయిపోయింది, 6-7 మాకు బోనస్. చాలా ధీమాగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. 6-7 జరిగినటువంటి దశలన్నీ కూడా తూర్పు ప్రాంతానికి సంబంధించిన దశలు. అంటే ప్రధానమంత్రి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే ఏదైతే భారతీయ జనతా పార్టీకి కొద్దిగా వీక్ అన్నటువంటి విశ్లేషణ అభిప్రాయం వ్యక్తమవుతుందో దాంట్లో కూడా ప్రధాని చాలా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. మరి ట్రెండ్ చూస్తే 32+ ప్రస్తుతం అధికతలో ఉన్నట్టుగా వస్తుంది. ఇది చూస్తే ప్రధాని ఆత్మవిశ్వాసం కరెక్ట్ అని అనుకోవచ్చా? 100% అండి. స్ట్రాటజిక్గా మనం చూస్తే కూడా ఒక 9 మంది దాకా ఉత్తరప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నారు సెంట్రల్ క్యాబినెట్లో. అంటే రాజకీయం చేస్తున్న రాజకీయ పార్టీ కాబట్టి నేచురల్ రాజకీయం చేయాలి కాబట్టి ఈ ఎలక్షన్ పందా కోసమే ఒక 4-5 యాడ్ చేసుకోవడం జరిగింది. అప్నాప్రియ కానీ అప్నాదల్ కానీ ఇతరులు కానీ 2-3 ముస్లిం గ్రూప్స్లో కానీ ఇతరులు ఇదివరకున కాంగ్రెస్లో సీనియర్ కాంగ్రెస్ ఎవరైతే కాంగ్రెస్ వదిలిపెట్టిన వాళ్ళని కానీ వీళ్ళంతా అట్రాక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రజలు చూసేటప్పుడు ఏంటంటే ఇదివరకున ఏదైతే అందరూ కూడా సెక్యులర్ పార్టీ అంటారో కాంగ్రెస్ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ ములాయం సింగ్ యాదవ్ కానీ ఉట్టి ముస్లిమ్స్ మీదే దృష్టి పెడతారు. మెజారిటీ వర్గాలు కానీ ఇతర కమ్యూనిటీలు కూడా వాళ్ళకి అవసరం లేదు, దళితులు కూడా అవసరం లేదు. సో ఆ విధంగా పెట్టేటప్పటికి ఏంటంటే ఇదివరకున ఎలక్షన్స్ వాళ్ళు గెలవడం ఓడవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే స్ట్రాటజీ కింద ఏదైతే రాహుల్ గాంధీ గారు కానీ ములాయం సింగ్ అఖిలేష్ యాదవ్ కానీ దృష్టి పెట్టారు ముస్లిమ్స్ మీద. మేము డ్రాస్టిక్గా స్టెప్ తీసుకోవడం ఏంటంటే ముస్లిమ్స్కి ఓటు ఇవ్వలేదు, అంటే పోటీ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు బీజేపీ తరఫున. దట్ ఇస్ వెరీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించలేదు అన్నటువంటిది ప్రతిపక్షాలు చాలా బలంగా చేసిన. రైట్, మేము ఇవ్వలేదు కాబట్టి అన్నారు. దట్ ఇస్ అ మేజర్ డ్రాస్టిక్ స్టెప్. ఏ పొలిటికల్ పార్టీలో భారతదేశంలో ఈ రోజున్న సిచ్యువేషన్, ఈ రోజున్న పాపులేషన్ పర్సంటేజెస్ చూసుకున్నా కూడా ఆ విధంగా స్ట్రాటజిక్గా తీసుకుని ముందరకెళ్ళగలిగారు. ఒకటి. రెండోది ఏంటంటే ప్రజల్ని మేము ఏ విధంగా కన్విన్స్ చేస్తున్నాం, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎఫెక్ట్ ఏంటంటే ఉంటుంది. మేము రాజ్యాధికారం వచ్చిన తర్వాతే ఎవరైతే ముస్లిం పాపులేషన్ ఎవరికైతే రిప్రజెంటేషన్ ఇవ్వాలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ కానీ కార్పొరేషన్స్ కానీ ఇతరులకి ఇవ్వడానికి మేము చూస్తాం. మేము అసలు రాజ్యాధికారంకే బీజేపీ లేదనుకోండి. లాస్ట్ 25 years నుంచి మేము రాజ్యాధికారం దూరంగా ఉన్నాం ఉత్తరప్రదేశ్లో. కళ్యాణ్ సింగ్ గారు ఒకసారి చేసి చూపించారు మాకు. ఈ యాదవులు ఇవి దళితులు లేకపోతే ముస్లింసే కాదు ఇతరులను అట్రాక్ట్ చేస్తే ఏ విధంగా నాన్ యాదవ్ నాన్ జాటవ్ ఎస్సీస్లో కూడా ఏ విధంగా ముస్లిమ్స్లో కూడా 2-3 సెగ్మెంట్స్ మనం అట్రాక్ట్ చేస్తే మనం ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తానో ఇదివరకు 25 years బ్యాక్ కళ్యాణ్ సింగ్ గారు చూపించారు. మళ్ళీ సేమ్ అదే ఫామ్లో అడాప్ట్ చేస్తూ కొత్తగా మాడిఫికేషన్ ఏం చేయగలిగంటే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ తీసుకుని వస్తూ ఆ వర్గాలు ఏదైతే అన్రిప్రజెంటెడ్ ఓబీసీ వర్గాలు ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ముస్లిమ్స్కి ఒక విధంగా మా మీద వ్యతిరేకత ఉన్నా కూడా మేము నెక్స్ట్ ఇమీడియట్గా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే ఇమీడియట్గా ముస్లిమ్స్ అంటారు. నిజంగా ములాయం సింగ్ అఖిలేష్ లేదా బహుజన్ సమాజ్ పార్టీకి ఇవ్వడం కన్నా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడమే ప్రభుత్వం రావడంతోనే వీళ్ళు మాకు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ విధంగా మేము ముందరకు వెళ్ళకపోతున్నాం. ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీ కింద చేసాను తప్ప అదేమీ ముస్లిమ్స్కి అగేన్స్ట్ కాదు. ఇతర రాష్ట్రాల్లో కూడా మేము అట్రాక్ట్ చేసుకోవడానికి ఉన్నాం. ఈ రోజు ఏదైతే మార్పులు చేర్పులు తీసుకుని వచ్చామో రాజ్యాధికారం కోసం ముందర కుర్చీ ఎక్కితేనే మనం డెలివర్ చేయగలం. అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ని కనుక గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. దాదాపు 35 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ. నేనైతే గట్టిగా నమ్మేది ఏదైతే పాజిటివ్ గా ఇది చివరి వరకు కంటిన్యూ అవుతుంది, 100% కంటిన్యూ అవుతుంది. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఏదైతే సర్వేస్ వచ్చినాయో ఏవైతే ఇప్పుడు ఇనిషియల్ ట్రెండ్ సెట్ ఇన్ అయిందో అదే కంటిన్యూ అవుతుంది. రైట్. దామోదర్ ప్రసాద్ గారు, ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మీరు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు.
గత అనుభవాన్ని మనం చూసినట్లయితే 2007లో మాయావతి ఒక ప్రపంచంలో వచ్చారు. సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటి కాన్సెప్ట్తో అగ్రవర్ణాలని దళితులతో కలిపి చేసినటువంటి ప్రయోగం అద్భుతమైనటువంటి విజయాన్ని అందించింది. 2012కి పరిస్థితి మారింది. 4 రాష్ట్రాలు అన్నటువంటి మాయావతి ప్రతిపాదనను అఖిలేష్ పక్కన పెట్టి సమైక్యంగా ఒకే రాష్ట్రంగా ఉండాలన్నటువంటి నినాదం ఆయనకి విజయం తెచ్చింది. దాదాపు 224 స్థానాలు గెలిచారు. ఈసారి ఏ అంశం కీలకంగా అవబోతోంది? ఏదన్నా ఒక పార్టీ విజయ తీరాలకు చేరింది అంటే కారణం ఏది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఏదైనా ప్రధానమైనటువంటి అంశం ఇలా ఉందంటారా? అభివృద్ధి ప్రధాన అంశం. అభివృద్ధి అది సమ్మిళిత అభివృద్ధి. Right. అంటే కేవలము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ధిని ఇస్తున్నప్పటికీ కూడా ఒక ప్రధానమైన వర్గాన్ని 18% ముస్లింలోని ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అనేది ఒక లోటుగానే గమనించవచ్చు. ఎందుకంటే ముస్లింలలో కూడా అత్యంత వెనుకబడిన వర్గాలు చాలా ఉన్నారు. అన్సారీలు, వాళ్ళు నేత కార్మికులు, కురేషీల్లో కొంతమంది చాలా ధనవంతులు ఉన్నప్పటికీ కూడా మరి సూఫీ వర్గాలు, వీళ్ళందరూ కూడా అందరినీ మతవాదులుగా మనం చిత్రించలేము. అక్కడ మతవాదులు కూడా ప్రాబల్యం కూడా పశ్చిమ యూపీలో ఆజంఘర్ లాంటి చోట్ల కొంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళని సమ్మిళిత అభివృద్ధిలో భాగంగా వాళ్ళని తీసుకుపోకపోవడం ఒక ప్రధానమైన భారతీయ జనతా పార్టీ చేసినట్టు ఒక లోటుగా మనం గమనించాలి. అంటే ఒక దాదాపు 18%, 19% వాళ్ళు వదిలేస్తే ఈ 80%లోనే వీళ్ళు విజయ సాధనకు తమ వ్యూహాలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ముక్కోణ పోటీలో ఏమిందంటే తాను సొంతంగా 5 ఏళ్లుగా అధికారంలో ఉన్నాడు కాబట్టి అఖిలేష్ ఒక ప్రభుత్వ వ్యతిరేకత, ఒక అంతర్గత కుమ్ములాట్ల వల్ల సమాజ్వాదీ పార్టీ పైన, ములాయం కుటుంబం పైన, యాదవ్ పరివారం పైన వచ్చినటువంటి ప్రతికూలత, ఆ అంశాన్ని గమనించి ముస్లింలు కూడా తన వెంట ఉంటారో లేదో, ఎందుకంటే తాను బలహీన పడితే మాయావతి వెంట వెళ్లి ఆమె గెలిచే అవకాశాలు ఉంటాయి అనేటువంటి అంశాలు ఒకటి ఉన్నాయి. అవును, ఒక కీలకమైనటువంటి నేత కూడా సమాజ్వాదీ పార్టీ నుంచి బయటకు వచ్చి అంటే బహిష్కరింపబడి ఇటు మాయావతి ఆశ్రయం పొందినటువంటి ఉదంతాన్ని కూడా మనం చాలా మంది ఉన్నారు అట్లా. వాళ్ళు ఒక నారద్ రాయి లేదా అంబికా చౌదరి ఇట్లా వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆ టికెట్లు ఆఖరిలో టికెట్లు రానివంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అందరూ గుర్తించుకోవాల్సినటువంటి ఏమిటంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఎలాంటి చట్టసభకు ఎన్నికలు అనేక సామాజిక వెనుకబడినటువంటి అత్యంత వెనుకబడినటువంటి సామాజిక వర్గాల్ని ప్రధాన కూటమిగా ఒక దాదాపు 26-27% ఉన్నటువంటి ఎంబీసీలు అనేటువంటి వాళ్ళని తన తీసుకురావడం ఒకటి. అదేవిధంగా దళితులు దాదాపు 21% ఉన్నటువంటి దళితుల్లో జాతవేతర దళితులు, పాస్వాన్లు, ధోబి, కోరి, ఇట్లా కటిక్, తర్వాత వాల్మీకి ఇలాంటి వర్గాల్ని చెరదీసి వాళ్లకు టికెట్లు ఇవ్వడం ద్వారా ఒక సాధికారత కల్పించడం అనేది ఒక సానుకూలమైనటువంటి అంశంగా ఒక విస్తృతమైనటువంటి సామాజిక పునాదిని కల్పించుకోవడానికి ఒక అభినందనీయమైన ప్రయత్నం ఒకటి జరుగుతున్నది. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి జరగనిదే, అంటే ఆ ప్రయత్నం వల్లనే వాళ్లకు బలం. ఇప్పుడు బీజేపీకి సొంత బలం అక్కడ లేకపోయినప్పటికీ కూడా కూర్మీలను, కొయ్రీలను, కుష్వాహాలను, పాస్వాన్లను, ఈ వర్గాలంటే దళితుల్ని, జాతవేతర దళితులు, యాదవేతర అత్యంత బలహీన వర్గాలు, దీనికి తోడు 22% ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఇది ప్రధాన కూటమిగా ఆ వ్యూహంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు రావడం వల్ల, అది కాకుండా 2014 మీరు చాలా కీలక అంశాన్ని ప్రస్తావించారు. మరి ట్రెండ్స్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల విశ్లేషణ గమనించినట్లయితే నరేంద్ర గారు, ఉత్తరప్రదేశ్ని మనం గమనించినట్లయితే ఇప్పటి వరకు కొనసాగినటువంటి విశ్లేషణ మీరు చూశారు. ఉత్తరప్రదేశ్లో చాలా స్పష్టమైనటువంటి వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేసింది అని పార్టీ సిద్ధాంతకర్తలు పదే పేర్కొన్నారు. ఒకనొక దశలో 300+ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయనేటువంటి విశ్లేషణ కూడా ఆ పార్టీ అగ్రనాయకత్వం చేసింది. అయితే నాయకత్వానికి సంబంధించినప్పుడు గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ప్రకటించలేదు. అస్సాంలో భిన్నమైనటువంటి వైఖరి అవలంబించి సర్వానంద్ సోనోవాల్ గారిని చాలా ముందుగా ప్రకటించి పక్కా వ్యూహంతో వెళ్లి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈశాన్యంలో తొలిసారి పాగాని మనం చూసాం. మరి ఇక్కడ యూపీలో చేసినటువంటి వైఖరి ఎట్లాంటి ఫలితం ఇవ్వబోతుందంటారు? వైఖరి కారణం ఏంటంటారు? బీజేపీ ఒక అస్సాంలో తప్పితే మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రకటించడం వలన అస్సాం అంటే అస్సాం పరిస్థితి భిన్నంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అనేది ఒక పెద్ద రాష్ట్రం, అది అనేక సామాజిక వర్గాలు, అనేక విభిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితుల రాష్ట్రం. అక్కడ మాయావతి, అఖిలేష్ లాగా వీళ్ళకి ఒక మొత్తం రాష్ట్రానికి చెందిన నాయకులు లేరు. ఒక దశలో రాజ్నాథ్ సింగ్ పేరు ప్రస్తావనకు వచ్చింది, అయితే ఆయన రాష్ట్ర రాజకీయాలు రావడానికి ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒక నాయకుడిని కనుక ఏ నాయకుడిని తీసుకున్నా కూడా వాళ్ళు 2-3 జిల్లాలకు మాత్రమే పరిమితమైన నాయకులు, వాళ్ళ రాష్ట్రం మొత్తం ప్రజల మీద ఇంపాక్ట్ ఉన్న నాయకులు లేరు.
అదేవిధంగా ఎవరిని ఫోకస్ చేసినా కూడా ఆ ఒక్క సామాజిక వర్గానికో లేకపోతే 2-3 సామాజిక వర్గానికో కొన్ని ప్రాంతాలకు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, రాష్ట్రం మొత్తం మీద ప్రభావం ఉండదు. ఈ ఎన్నికల్లో గెలవడానికి మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు తీసుకుంటే కేవలం సామాజిక వర్గాలు కులాల వల్ల మాత్రమే గెలవట్లేదు. మాయావతి 2002లో గెలిచినప్పుడు 2007లో గెలిచినప్పుడు 2 సంవత్సరాల పాటు సోషల్ ఇంజనీరింగ్ కోసం పనిచేసింది. అగ్రవర్ణాలను తీసుకురావటం, ముస్లిం ఓట్లని దగ్గర చేసుకోవటం, తన ఈ విధంగా అగ్రవర్ణాలను తీసుకురావడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నం చేసింది. 2 సంవత్సరాలు పనిచేసింది. అయితే ఆమె మొన్న ఓడిపోయిన తర్వాత అసలు శాసనసభ కూడా వెళ్లకుండా రాజ్యసభకు వెళ్ళిపోయి రాష్ట్ర రాజకీయాలకు ఎప్పుడో ఒకసారి వచ్చి పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్పితే వాళ్ళ రాష్ట్ర రాజకీయాలు ఏమాత్రం పాల్గొనట్లేదు. ఆ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ఆగిపోయింది. అది అఖిలేష్ కూడా లాస్ట్ టైం గెలిచినప్పుడు అతను 2 సంవత్సరాల పాటు సైకిల్ యాత్ర చేశారు రాష్ట్రం అంతా కూడా, అన్ని నియోజకవర్గాలు. ఆ రోజు తండ్రి చాటున అతను తిరిగినా కూడా సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ప్రజల్లో ఒక నూతన హోప్స్ని రాష్ట్రంలో క్రియేట్ చేశాడు. ఇవాళ అటు అఖిలేష్కి తడవ ఆయనంతా కుటుంబ తగాదాల్లో చిక్కుకుపోయాడు అతను సంవత్సరం పాటు. అతను అలాంటి ఎన్నికల మీద ఎక్కువ దృష్టి పెట్టలేపాడు. అయితే బీజేపీ గత సంవత్సరం పై నుంచి వాళ్ళకి 2019 ఎన్నికల్లో కేంద్రంలో మళ్ళీ రావాలంటే ఉత్తరప్రదేశ్ కీలకం. ఉత్తరప్రదేశ్ ఫలితాల వల్లనే మొన్న ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం కాబట్టి మొత్తం ప్రధానమంత్రి కానీ పార్టీ అధ్యక్షుడు కానీ, వాస్తవానికి పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి గుజరాత్ ముఖ్యమంత్రికి వెళ్ళాలనుకున్నాడు. ఇంకా ఆసక్తి ఉంది. మన నవంబర్లో వెళ్ళడానికి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా వెళ్ళకపోకుండా ఉత్తరప్రదేశ్ మీదే కాన్సన్ట్రేట్ చేశారన్నమాట. చేసి పటిష్టమైనటువంటి ప్రణాళికను ముందు నుంచి అమలు చేస్తూ వచ్చారు. కానీ మీరు గమనిస్తే విజయ్ కుమార్ గారు ఒక అంశం ప్రస్తావించారు. 73 స్థానాలు లోక్సభలో విజయం సాధించారు అంటే గణనీయమైనటువంటి ఓటింగ్ శాతాన్ని భారతీయ జనతా పార్టీ పొందింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ స్థాయిలో ఒకవేళ ఓటమి కనుక ఎదురైనట్లయితే దాదాపు 20% ఓటింగ్ కోల్పోతేనే అది సాధ్యం అంటున్నారు. అంటే మరి గతంలో కొనసాగించినటువంటి ఆ ఓటింగ్ ని భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకునే స్థితిలో ఉందంటారా? ఈ ట్రెండ్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? అదే ఆ విధంగా కష్టం బీజేపీకి. ఆనాడు మోడీ వేవ్ ఒక వేవ్ వచ్చింది. అది ఏ రాష్ట్రంలో కూడా ఎక్సెప్ట్ అస్సాంలో, కేరళలో తప్పితే 2014లో వచ్చిన ఓట్లు ఏ రాష్ట్రంలో బీజేపీకి రాలేదు. ఇక్కడ కూడా వస్తాయని అనుకోలేము. అయితే ఆ దిశలో ప్రయత్నం చేయటం వలన అక్కడ ఉన్నటువంటి విభిన్న పరిస్థితుల వల్ల ముఖ్యంగా కాంగ్రెస్ ను సమాజ్వాదీ పార్టీ కలిసాయి. కలిసినా కూడా కాంగ్రెస్ ఓట్లు ఎవరు సమాజ్వాదీ పార్టీకి వెళ్ళలేదు. వాళ్ళు ఆటోమేటిక్గా కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ కాంగ్రెస్ పోటీ చేయట్లేదు, వాళ్ళు బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అలాగే సమాజ్వాదీ పార్టీ ఓటర్లు కూడా ఎవరు చాలా మంది ఎక్కడ కాంగ్రెస్ వైపు తిరిగినట్లేదు. కాంగ్రెస్ క్యాండిడేట్ లేకపోతే చాలా చోట్ల సమాజ్వాదీ పార్టీ వాళ్ళు వీళ్ళ క్యాండిడేట్స్ని ఇచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఈ విధంగా బీజేపీ అనేక రకాలుగా అడ్వాంటేజ్ పొందే అవకాశాన్ని కూడా అంటే వాళ్ళ పొత్తు కేవలం ముస్లిం ఓట్ల కోసం పొత్తు వస్తుందని వాళ్ళు ఎక్సెప్ట్ చేయలేదు. మనం కలవడం వల్ల ముస్లిం మెసేజ్ ఇచ్చి ముస్లిం ఓట్లు చీలిక లేకుండా వస్తాయని మాత్రమే పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. వీళ్ళ వలన ఓట్లు వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఓకే, రైట్. విజయ్ కుమార్ గారు, ఎన్నికలను మనం గమనించినప్పుడు చాలా కీలకంగా మాట్లాడినటువంటి ప్రస్తావించినటువంటి అంశం నోట్ల రద్దు. స్వయంగా ప్రధానితో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా ఇది నోట్ల రద్దుపై తీర్పే, ఎన్నికల తీర్పు అనేటువంటిది నోట్ల రద్దుపై తీర్పే అనేటువంటి అంశాన్ని పేర్కొన్నారు. దానితో పాటుగా ఎందుకంటే ఒక జాతీయ అంశం ఒక రాష్ట్ర రాజకీయాలను ఈ స్థాయిలో ప్రభావితం చేయడం అనేటువంటిది కొంత ఆశ్చర్యం కలిగించేదే. అయినప్పటికీ దాంతో పాటుగా ఇతర ఏ అంశాలు ఉన్నాయి అంటారు, ఏ అంశాలు ప్రభావితం చేసి అంటారు? ఫస్ట్ డిమానిటైజేషన్ తీసుకుంటే కొంతవరకు జాతీయ బీజేపీ నాయకత్వంతో పాటు అన్ని పొలిటికల్ పార్టీలు, వై ఓన్లీ బీజేపీ, అన్ని పొలిటికల్ పార్టీలు మనకు దీనివల్ల ఖచ్చితంగా ఫస్ట్లో అనుకోలేదు ఇనిషియలీ. తర్వాత ఎప్పుడైతే బ్లాక్ మనీ బయటగా రకరకాలుగా దొంగలందరూ ఈజీగా మార్చుకోగలిగారో ఇదేదో మనకేమో దెబ్బతగులుతుందేమో అనుకున్నారు. కానీ ఒక్కసారి నాకు తెలిసి కొంత పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంటే మహారాష్ట్రలో అర్బన్ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో, అకోలా, అమరావతి, నాసిక్ లాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ అప్రతిహతంగా ఎన్సీపీని కూడా మట్టికెప్పించి ఓడించిన నేపథ్యంలో ఐ డోంట్ థింక్ అప్పటికే ఆ డిమానిటైజేషన్ అనేది ఇప్పుడు ఒక పెద్ద మహారాష్ట్ర లాంటి గ్రామీణ ప్రాంతం అంటే ముంబై అర్బన్ అనుకుంటున్నాను నేను. అంటే ముంబై అర్బన్ కాబట్టి బహుశా అర్బన్ వాళ్ళకి డిమానిటైజేషన్ వల్ల లేదు, కార్డులు ఉపయోగించుకుంటారు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు అనుకుంటే రూరల్ మహారాష్ట్రకి, రూరల్ యూపీకి పెద్ద తేడా ఉండకపోవచ్చు దాని ట్రాన్సాక్షన్ విషయంలో. అక్కడైతే ఎఫెక్ట్ కానప్పుడు జనాలు అది మన యొక్క ఆ 2 months కష్టపడినా కూడా ఆ తర్వాత దాన్ని పట్టించుకోకుండా బీజేపీకి ఓటేసినప్పుడు ఆల్మోస్ట్ ది సేమ్ థింగ్ యూపీ దీంట్లో కూడా కావాలి. ఒకసారి మహారాష్ట్రలో వచ్చేసిన తర్వాత బీజేపీ నాయకత్వం దాని గురించి కొంత లైట్ తీసుకుంది. ఇది మనకు పెద్దగా ఎఫెక్ట్ చేయబోవట్లేదు అన్న విషయం అందరికీ స్పష్టమైంది. సెకండ్ ఇష్యూ ఇంకేమీ ఇష్యూస్ ఉన్నాయంటే ఇందాక మనం రివర్స్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడినాం. ఐ మీన్ ఇఫ్ ఐ సీ ది ఎలక్షన్ ట్రెండ్ చూస్తుంటే సోషల్ ఇంజనీరింగ్ ఈసారి బీజేపీ చేసిందేమో అని.
2007లో మాయావతి చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఎస్ ఈసారి బీజేపీ చేసిందేమో. ఎందుకంటే ఇందాక మీరు ఒక మాట్లాడారు ముస్లింలు ఎవరికి ఓట్లు ఇవ్వకుండా సీట్లు ఇవ్వకుండా అని. ఇప్పుడు రాజస్థాన్ బార్డర్లో ఉన్న జాట్ ఓట్స్ కావచ్చు, అంటే జాత ఓట్స్ కావచ్చు, జాతవేతర ఓట్స్, ఓబీసీ ఓట్స్, కుర్మీలు, వాల్మీకులు, ఖైదీలు, ఈ కురేషి, కుష్వాలు, ఈ పక్క ఈ బీహార్ బార్డర్కి వచ్చే కుష్వాహాలు, పాస్వాన్లు, వీళ్ళందరూ ఓట్లు, సెంట్రల్ అండ్ ఈస్టర్న్ యూపీలో ఉన్న బ్రాహ్మిన్, అగర్వాలు, బనియా, ఠాకూర్ ఓట్లు ఇవన్నీ బీజేపీకే పడినట్టున్నాయి. పడకపోతే ఏంది ఇప్పుడు మనం చూస్తున్న 84-85 సీట్స్ అనేది ఆల్మోస్ట్ 102 సీట్స్ సంథింగ్. ఇంత 102 ఇంత సోషల్ ఇంజనీరింగ్ రాకపోతే థర్డ్ పాయింట్ ఏమంటే మాయావతి ఈజ్ పర్ఫార్మింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎస్పీ అండ్ కాంగ్రెస్. సో మాయావతి 3వ ప్లేస్లో ఉంటుంది అనుకున్నాను నేను. మన ఎగ్జిట్ పోల్స్లో నాకు స్ట్రేంజ్ కనిపించింది అది. మాయావతి ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనుకోలేదు. అంటే ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు మాయావతి కొంతవరకు స్టేట్ పాలిటిక్స్లో డిస్టెన్స్ అయిపోయినా ఇవాళ ఎలక్షన్స్ గెలవబోట్లేదు, కానీ ఈ మాత్రం కూడా పర్ఫామ్ చేస్తుంది అనుకోలేదు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ముస్లిం ఓట్ షేర్ని ఎస్పీ అండ్ కాంగ్రెస్ ప్లస్ మాయావతి దాదాపు ఈక్వల్గా పంచుకున్నాయి. ముస్లిం ఓటు నిర్ణయాత్మక పాత్ర వహించలేదు గెలుపులో. ఖచ్చితంగా వాళ్ళిద్దరికి వచ్చిండొచ్చు, బీజేపీ రాకపోయిండొచ్చేమో. కాకపోతే ఓట్ల చీలికలో అది గట్టిగా ఎవరు గట్టిగా ఉన్న చోట ఇద్దరు పంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను అన్నట్టు రివర్స్ పోలరైజేషన్ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇద్దరు అంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటే బహుశా వాళ్ళ ముగ్గురికి వచ్చిండేదేమో. అంటే బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ ముగ్గురు కలిసిపోతే వచ్చిండేదేమో. అది కష్టం. కాబట్టి వీళ్ళ ముగ్గురు ఒకే ముస్లిం ఓటు కోసం పాటుపడి రివర్స్ పోలరైజేషన్ జరిగి హిందూ ఓటు దాదాపుగా భారతీయ జనతా పార్టీకి పడ్డాయి అని. అంటే అది అంటే అన్ని కాస్ట్లు అక్రాసిక్ కాస్ట్ లో సోషల్ ఇంజనీరింగ్ విత్ రెస్పెక్ట్ టు దాన్ని రిలీజియన్ అంటే భారతీయ జనతా స్ట్రైట్ గా చేయకపోయినా కూడా వాళ్ళు చేసి భారతీయ జనతా పార్టీకి అప్పగించిన నేపథ్యం కనిపిస్తుంది. రైట్ గారు, మీరు చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ లో మోడీ సర్వం తానే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మిగిలినటువంటి ప్రచారకర్తలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రముఖంగా చోటు చేసుకున్నటువంటి ఉదంతం మనం చూడలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే ఏమనిపిస్తుంది? మోడీ గతంలో ఉన్నటువంటి తన వేవ్ని కొనసాగించారని చెప్పి మనం అనుకోవచ్చా? ఈ విజయానికి ఆయన ప్రచార శైలి ఏ మేరకు దోహదం చేసింది అనుకోవచ్చు? మీరు ఏ ఛానల్లోకి వెళ్ళినా కూడా ఉత్తరప్రదేశ్ వరకు ఓటర్ని ఎవరిని అడిగినా కూడా, నేను అప్పుడు లోకల్ ఎలక్షన్స్ వేరే పార్టీలకు వేసినా కూడా ఎంపీ వరకు నేను వరకు బీజేపీకి వేసాను అన్నారు. రైట్, ఎవరిని అడిగినా. బట్ లోకల్ ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు ఆ పర్సంటేజ్ ఏదైతే ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పిన 45% అనేది రాదు. నిజంగా 45% కానీ మాకు కానీ బీజేపీకి రిపీట్ వచ్చినా 40% వస్తే అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ 1-2 దగ్గర ఆగిపోతారు. అంటే లోకల్ ఎలక్షన్స్ 40% అంటే అన్ఇమాజినబుల్. ఆ పర్సంటేజ్ అనేది రాదు ఏ పార్టీకి కూడా, స్ప్లిట్ అయిపోతుంది. ఇదివరకు నా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ మీద ఒక పిహెచ్డి స్కాలర్ రీసెర్చ్ చేసి డాక్టరేట్ కూడా ఫైల్ చేశారు. జనరల్లీ రాజకీయాల్లో మనం అనుకున్న విధంగా ఏంటంటే 4 పార్టీలు 5 పార్టీలు ఉంటే 5 పార్టీలు పోటీ పడతాయి, లేకపోతే 4 పార్టీలు పోటీ పడతాయని చెప్పి అనుకుంటాము. కొన్ని చోట్ల 3 ఉన్నాయి. అది ఆ రీసెర్చ్లో ఏంటంటే మొత్తం లాస్ట్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ట్రెండ్ అంతా కూడా కనిపెట్టి ఫైనల్ ఏం చేశారంటే, ప్రజలు ముందర 3 పార్టీల మీద పోటీ ఉంటుంది అని అనుకుంటారంటండి ఎలక్షన్ బిఫోర్ వరకు. ఎలక్షన్ 1 డే బిఫోర్కి 2 పార్టీల మధ్య రాజకీయం ఉంటుందని చెప్పి డిసైడ్ అయిపోతారంట. 100% అంట. ఒక 10% సీట్స్లోనే ట్రయాంగిల్ ఉంటుందంట. మిగతా అన్నింటిలో కూడా ఆపోజిటే ఉంటుందంట. అంటే కొన్ని సీట్లు కాంగ్రెస్, ములాయం అఖిలేష్ యాదవ్ గారు బీజేపీ, కొన్ని సీట్లు బీఎస్పీ బీజేపీ పోటీ, ఆ విధంగా డిసైడ్ అయిపోతుందని చెప్పి ఆ రీసెర్చ్ ఆర్టికల్లో డిసైడ్ చేసి చాలా మంచి అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఎన్నికల ఓటింగ్ లో చాలా నిపుణులు ప్రత్యేకంగా చాలా తరచుగా ప్రస్తావించే అంశం 2 రకాల ఓటర్లు ఉంటారు. సిన్సియర్ ఓటర్, స్ట్రాటజిక్ ఓటర్. ఎందుకంటే పార్టీని నమ్ముకుని ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళని అది సిన్సియర్ ఓటర్ గా పిలుస్తుంటారు. ఎవరైతే స్ట్రాటజిక్ వ్యూహాత్మక ఓటర్ అని చెప్పి అంటుంటారో వారే ఎన్నికల ఫలితాలని నిర్ణయిస్తారు. వీరు ప్రస్తుత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి
మొగ్గు చూపారు అని చెప్పి మనం అనుకోవచ్చా? ఎందుకంటే 130 స్థానాలు ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే నాకు ఎక్కడ డౌట్ కూడా లేదండి. అంటే మీరు డిమానిటైజేషన్ ఒకటే చెప్పారు. డిమానిటైజేషన్ బిఫోర్ మేము ఎన్నో మార్పులు తీసుకుని వచ్చాం. రైట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నుంచి, బినామీ యాక్ట్ దగ్గర నుంచి, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ దగ్గర నుంచి, ఎవరైతే బడాబాబులు కార్పొరేట్స్ ఎవరైతే అకౌంట్స్ సెటిల్ చేయకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోతే వాళ్ళని తిరిగి తీసుకుని వచ్చే విధంగా, వాళ్ళ అసెట్స్ని సీజ్ చేసే విధంగా డిమానిటైజేషన్ అదొక స్టార్టింగ్ పాయింట్ కింద అనుకున్నారు. అదొక మేజర్ థింగ్. ఎందుకంటే అందరు ప్రజల దగ్గర డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసామండి ఒక 4 రాష్ట్రాలతో. 20 సంవత్సరం 30 సంవత్సరం కాంగ్రెస్ యూపీఏ ఏం చేసిందంటే దానివల్ల ఏంటంటే ఇక్కడ నుంచి బ్లాక్ మనీ బయట రాష్ట్రాలకి వెళ్ళి వైట్ మనీ కింద వచ్చేది. అందరూ చేసిన మిస్టేక్స్ అవి అవాయిడ్ చేస్తూ మన అగ్రిమెంట్ సైన్ చేసాం. అది కామన్ పబ్లిక్ కి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. చేసిన చర్యను కూడా ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళగలిగారు. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ ప్రతి వ్యక్తికి ఇబ్బంది కలిగింది లేదా కలిసి వచ్చే కారణం. ఇప్పుడు నా దీని ప్రతిఫలాలు ఏంటంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ రావడం వల్ల కూడా ఈ ప్రతిఫలాలన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు ప్రజలు మీరు అనుకున్న విధంగా ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు. మీరు ఏదేమనుకున్నా కూడా ఈ దిక్కుసూచిగా ఉంటుంది. అంటే డెవలప్మెంట్ ప్లాట్ఫామ్తో పాటు సోషల్ ఇంజనీరింగ్తో పాటు రిలీజియస్ ఈక్వేషన్స్తో కూడా కూడిన ఎలక్షన్ ఉత్తరప్రదేశ్. రైట్ కరెక్ట్. దామోదర్ ప్రసాద్ గారు, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది, కీలకమైనటువంటి తీర్పు కూడా ఇచ్చింది. ఇటు కులం మతం అనేటువంటిది ఎన్నికల ప్రాతిపదికగా ఉండకూడదు, ఇది విరుద్ధం అని కూడా చెప్పింది. అయితే విశ్లేషణలో మనం తప్పనిసరిగా కొన్ని కులాల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇందాక మీరు అన్నారు జాతవేతర కులాలు కానివ్వండి, ఓబీసీయేతర కులాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇందాక శ్రీధర్ గారు పేర్కొన్నట్టుగా ఈ స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఉండేటువంటి ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు అన్నటువంటి దాన్ని ఈ మన ట్రెండ్స్ నుంచి మనం తీసుకోవచ్చు అంటారా? ఎందుకంటే అటు విజయ్ కుమార్ గారు పేర్కొన్నట్టుగా ముస్లిం ఓటర్స్ ని వదిలినా కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించేలాగా ఒక రివర్స్ ఇంజనీరింగ్ అన్నటువంటి పదాన్ని ఆయన ఉపయోగించారు. మరి ఇది మీకు ఎలా అనిపిస్తుంది ట్రెండ్స్ చూస్తే? ఇది ఒక రకంగా ఏమైందంటే సమాజ్వాదీ కాంగ్రెస్ ఒకవైపున, బహుజన సమాజ్ పార్టీ ఇంకో వైపున కేవలం ముస్లిం అప్పీస్మెంట్, ముస్లింలను బుజ్జగించడం వల్లనే గత 30 సంవత్సరాలుగా ఒక పార్టీ ఎస్పీ పోతే బీఎస్పీ పోతే ఎస్పీ అనేటువంటి ఇది ఉంది. 2002 నుంచి వనవాసంలో ఉంది బీజేపీ అక్కడ. అందువల్ల ఈ 2014లో ఇచ్చినట్టు తీర్పు ఆ ప్రభంజనం కొనసాగి ఉంటే భారతీయ జనతా పార్టీ ఆ రోజున లోక్సభ ఎన్నికల్లో 328 స్థానాల్లో మొదటి స్థానంలో ఉంది. అసలు అఖండ విజయం సాధించాల్సినటువంటి పార్టీ ఎందుకు ఇంత తగ్గుతోందంటే ఇవే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొన్ని. అంటే కొన్ని బలహీన వర్గాలు లేదా పేదలు, వృత్తికారులు నోట్ల రద్దు వల్ల చాలా మంది ఇబ్బంది పడిన మాట నిజం. అయితే అంతిమంగా మార్పు కోరుకుంటున్నప్పుడు ఆ బాధను దిగమింగి వాళ్ళు ఓటు చేశారు. ఎందుకంటే ఈ విశాలమైనటువంటి ప్రాతిపదిక నిర్మించాలి. ఈ సామాజిక పునాది ఏముంది? భారతీయ జనతా పార్టీకి బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వ్యాపార ధనిక పారిశ్రామిక వర్గాల ఓటు బ్యాంక్ అగ్రవర్ణాలు, వీళ్ళు ఒక 15% వరకు మాత్రం వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున తన సామాజిక పునాదిని విస్తృతం చేసుకునేటువంటి వ్యూహంలో భాగంగా అనుసరించిన వ్యూహంలో ఒక సత్ఫలితాలను ఇస్తుంది అనేటువంటి ఇక్కడ స్పష్టమవుతోంది. అది ఎందుకంటే దాదాపు 200 కులాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఈ 27% పైగా వీళ్ళు అత్యంత వెనుకబడిన వర్గాలు. అంటే ఈ మండల్ రిజర్వేషన్లో కూడా ఈ యాదవులే ఎక్కువగా రిజర్వేషన్ ఫలాలు కొట్టేస్తున్నారనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అందువల్లే భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే కూర్మీలు, కోరీలు, ఇతర లోధులు, ఇతర ప్రజాపతి, శైని, నిషద్ ఇలాంటి సామాజిక అనేక రాజ్బర్లు కూడా సుహల్దేవ్ భారతీయ జనతా పార్టీ, భారతీయ సమాజ్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ ఆజంపూర్ ఇక్కడ ఆజంఘర్ ఇతర జిల్లాల్లో వాళ్ళకి 8 సీట్లు ఇచ్చింది. అందువల్ల తూర్పు యూపీలో అందులో ఈ సామాజిక వర్గాలన్నీ కూడా ఈ అత్యంత వెనుకబడిన వర్గాలు కానీ లేదా ఈ బీసీలు అనేటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా అగ్రవర్ణాలు కూడా బ్రాహ్మణులు కూడా 10% ఉన్నారు. వీళ్ళు బ్రాహ్మణులు, తర్వాత ఠాకూర్లు వాళ్ళు కూడా 8.5% ఉన్నారు. మరి భూమిహార్లు, వీళ్ళు బనియాస్ వాళ్ళు కూడా దాదాపు 4%, 3-4% ఉన్నారు వాళ్ళు. అయితే దామోదర్ ప్రసాద్ గారు, ఒక కీలకమైనటువంటి విశ్లేషణ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నుంచి అగ్రవర్ణాలు మొదట్లో దూరంగా జరిగారు, అంటే కొంతమంది ఠాకూర్లు ఎస్పీకి మద్దతుగా నిలిచారు గతంలో, కొంతమంది బ్రాహ్మిన్స్ బీఎస్పీకి మద్దతుగా నిలిచారు. దాని ఫలితమే 2007 ఎస్పీకి ఠాకూర్లకు మద్దతుగా నిలవడమే 2012 అన్నటువంటి విశ్లేషణ చూసాం. ఈ రెండు వర్గాలు ఇప్పుడు బీజేపీ వైపు తిరిగి వచ్చాయి అని చెప్పి అనుకోవచ్చు. తప్పకుండా. ఎందుకంటే బ్రాహ్మణుల్లో ఒక మెజారిటీ 10%లో దాదాపు 7%
ఎందుకంటే అక్కడే విప్లవమైంది ఈ Okay. కూటమి. Okay. కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే అఖిలేష్ ఈ అగ్రవర్ణాల ఓటు కాంగ్రెస్ ద్వారా తమకు సమకూరుతుందనేది ఒకటి, ముస్లిం ఓటు సంఘటితపరచుకోవడం 18%. ఆ విధంగా మాయావతిని చిత్తు చేయడము ఒక లౌకిక కూటమి, అంటే లౌకిక కూటమిగా మాత్రమే ఏర్పడినారు, మహాకూటమిగా ఏర్పడలే. ఎందుకంటే మహాకూటమిగా ఏర్పడితే ఏమవుతుందంటే అది చాలా బలమైన కూటమిగా అవుతుంది. అలాంటి ప్రయత్నము వీళ్ళు చేయడంలో విఫలమైనారు. ఎందుకంటే యాదవ పరివారంలో గాని సమాజ్వాదీ పార్టీలో గాని ములాయం కుటుంబంలో ఇప్పటికీ కొనసాగుతుంది ఇది. ఆ ముసలం పుట్టి వాళ్లకు ఒక అంతర్గతంగా ఉన్నటువంటి ఆ పార్టీని ఛిద్రం చేసేటువంటి, ఆ పార్టీ విజయావకాశాలని నిర్వీర్యం చేసేటువంటి దిశగా సాగింది. అయితే దాన్ని అధిగమించడానికే అఖిలేష్ ఈ ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2.5 కులాలే ఎట్లా గెలుపు బాటను పంచుతాయి? నరేంద్ర గారు అన్నారు కాంగ్రెస్ నుంచి ఎస్పీకి మారినటువంటి ఓట్ల శాతం ఓట్లు కనపట్టలేదు అన్నారు. యాదవులు ముస్లింలే మాత్రమే కాకుండా దళితులు ముస్లింలే కాకుండా ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడా గెలవడానికి ఏ పార్టీకైనా అవసరం. అందులో విశాలమైన పునాదిని ఇప్పుడు సామాజిక పునాదిని సమకూర్చుకోవడంలో బీజేపీ కొంచెం సఫలమైందనేటువంటి విషయం గమనించారు. చిన్న పాయింట్ అంటే యూపీ ఎలక్షన్ ఈవెన్ పంజాబ్ చూస్తే కూడా వ్యక్తుల కంటే పార్టీల ఇదే కనిపిస్తుంది, వేవ్ కనిపిస్తుంది. మీరు చూడండి, రీటా బహుగుణ ఒకప్పుడు యూపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆవిడ బీజేపీకి వచ్చిన తర్వాత లక్నోలో షీజ్ లీడింగ్, లక్నో కంటోన్మెంట్ లో షీజ్ లీడింగ్, చాలా కీలకమైన ప్లేస్ అది. అదేవిధంగా అదే లక్నో కంటోన్మెంట్ పక్క దీంట్లో ములాయం సింగ్ యాదవ్ చిన్న కోళ్ళు, ఐ థింక్ ప్రతీక్ వైఫ్ అనుకుంటాను, షీఈ్ ట్రైలింగ్, అపర్ణ షీఈ్ ట్రైలింగ్. సో అదేవిధంగా అజం ఖాన్ కొడుకు, సో హీ స్పార్లో హీఈ్ ట్రైలింగ్, బట్ అజం ఖాన్ ఒక్కడే ట్రాంపూర్లో హీఈస్ లీడింగ్. అంటే ఇక్కడ ఒకే అజం ఖాన్ ఒక్కడే, ఇన్ని దీంట్లో అజం ఖాన్ ఒక్కడే హీ లీడింగ్, బట్ ఎంత లీడింగ్ తెలియదు మనకు. సో వ్యక్తులకు అదేవిధంగా మీరు ఈ పంజాబ్కి వస్తే సిద్ధు అమృత్సర్లో హీఈస్ లీడింగ్ అండ్ పాటియాలో అమరీందర్ సింగ్ ఈజ్ లీడింగ్. సో వ్యక్తుల కంటే పార్టీల 170 స్థానాలు వచ్చినాయి ఇప్పుడు దాకా. సో 270, 280 స్థానాలకు 160 స్థానాలు, 403కి మనం అదే ప్రపోర్షన్ చేస్తే ఐ థింక్ 260 స్థానాలు బీజేపీ రావడం పెద్ద కష్టమేం కాదు. రీటా బాగుణ గెలవడం అనే అంశాన్ని మనం ప్రధానంగా తీసుకుంటే బ్రాహ్మణులు బీజేపీకి బాగా మొగ్గు చూపుతున్నారనేటువంటి స్పష్టం. ఎందుకంటే ఆమె యూపీ మాజీ ముఖ్యమంత్రి హెచ్ఎన్ బాగుణ ఒక ప్రముఖ నాయకుడు, ఆయన ఒక సెక్యులర్ దృక్పథం ఉన్న ఆధునిక దృక్పథంగా ఆనాడే ఉన్నటువంటి వాడు. ఆయన కుమార్తెగా ఆమెకు మన్నన లభించింది. ఆమెని ఒక దశలో కాంగ్రెస్ వ్యక్తిగా కాకుండా బ్రాహ్మణ సామాజిక వర్గము ఇతర సామాజిక వర్గాల మద్దతు లభించడం వల్లే ఆమె బీజేపీకి లభించింది అంటున్నా నేను. ఎందుకంటే అపర్ణ యాదవ్ ములాయం సింగ్ రెండో కోడలు, ఎందుకంటే ఆమె కారణంగానే ఈ విభేదాలు అయినటువంటి అంశం కూడా ఒకటి ఉంది. బ్రాహ్మణులు ఇతర అగ్రవర్ణాలు ఒక ఎక్కువ మెజారిటీ బీజేపీ మొగ్గు చూపినారంటే ఈ స్పష్టమైన ఆధిక్యతకు 177 స్థానాల్లో ఆధిక్యతకు మీరు చెప్పినటువంటి అంశం దోహదం చేస్తుండొచ్చు. నరేంద్ర గారు, ఇటు ఉత్తరాఖండ్ లో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. దాదాపు 28 స్థానాల్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇటు ఉత్తరాఖండ్ కానివ్వండి, ఆధిక్యత ప్రదర్శించడానికి మీ విశ్లేషణ ఏంటి? ఏ కారణాలు దోహదం చేశాయంటారు? ఎందుకంటే ఉత్తరాఖండ్ లో మనం చూసాం, ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే రెబల్ సమస్య అంటున్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారు బీజేపీలో చేరారు, బీజేపీ నుంచి వెళ్ళిన వారు కాంగ్రెస్ లో చేరారు. అటు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏర్పడినటువంటి ఫలితాలతో అధికారం నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రస్తుతం చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ అక్కడ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది ఉత్తరాఖండ్ లో ఉండటం వల్ల కాంగ్రెస్ మీద సహజంగానే బీజేపీ కూడా 2 సార్లు అధికారం పోయినా కూడా చాలా కొద్ది 4-5 సీట్లతో పోయింది, కానీ ఎప్పుడు పూర్తిగా పోలేదు. అంటే బీజేపీ కూడా బలమైన పునాది ఉంది అక్కడ. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఇంతకాలం అధికారంలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత ఉండటం, ఆ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పులో వచ్చినా కూడా అతని కాంగ్రెస్ లోనే అతని మీద యాక్సెప్టబిలిటీ లేదు. అతను అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక సుప్రీంకోర్టు తీర్పుతో అధికారంలో రావడంతో కొంచెం సానుభూతితో గెలిచే ప్రయత్నం చేశారు, అదేం ఇప్పుడు ఫలించినట్లేదు. అందుకనే ఉత్తరాఖండ్ లో సహజంగానే బీజేపీ ఆధిక్యత వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే మిగతా పార్టీల్లో బీజేపీ అంత గట్టిగా వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నించలేదు. ఎంతసేపు కూడా సామాజిక సమీకరణ కోసం ప్రయత్నం చేశారు. ఓట్ల శాతం కూడా ఎట్లా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే త్రిముఖ పోరు ఉన్నప్పుడు 1-2% ఓట్లే చాలా ఫలితాలను నిర్ణయించేటటువంటి దశకు చేరతాయన్నటువంటిది నిపుణులు. పైగా భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా ఏ రాష్ట్రంలో కూడా హంగ్ అసెంబ్లీ సాధారణంగా రావట్లేదు, చాలా కొద్ది సందర్భాలు చెప్తే.
ప్రజలు చివరి స్పష్టమైన ఎన్నికలు వచ్చినప్పుడు స్పష్టమైన తీర్పు ఇవ్వడం కోసం మొగ్గు చూపుతున్నారు. ఒక మన మహారాష్ట్రలో మాత్రం కొద్ది బీజేపీకి 10 సీట్లు తక్కువ ఇచ్చారు. అయినా కూడా బీజేపీ పాత భాగస్వామ్య శివసేనతో ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హంగ్ అసెంబ్లీ వస్తుందని మనం అనుకున్నాం చాలా సార్లు. అనేక రాష్ట్రాల్లో హర్యానాలో మన హంగ్ అసెంబ్లీ వస్తుందంటున్నారు. ఎక్కడ కూడా రాలేదు. ఏదో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యత ఇస్తున్నారు. ప్రజలు రాజకీయ సుస్థిరతను కోరుకుంటున్నారు. ఒక విధంగా ఎప్పుడైతే రాజకీయ ట్రెండ్స్ ఒకవైపు మాలిందో ఎక్కువ మంది జనం కూడా అటువైపు ఆటోమేటిక్గా సుస్థిర ప్రభుత్వం కోసం ఇస్తున్నారు. దాంతో మిగతా పార్టీలు అప్పటి వరకు అధికారం కోసం పోటీ పడిన పార్టీలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అంటే ఇందాక మీరు అన్నారు ఇటు ముస్లిం ఓట్లు ఎస్పీ బీఎస్పీల మధ్య, ఎస్పీ పొత్తు బీఎస్పీల మధ్య చీలడం అన్నటువంటిది భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చినటువంటి అంశంగా విశ్లేషణ చూస్తున్నాం. అయితే ఎస్పీ కాంగ్రెస్ కలవడాన్ని గంగా యమున సంగమంగా కూడా నేతలు పేర్కొన్నారు. మరి ఈ సంగమం ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదా, ప్రభావం చూపించలేకపోయిందా? దానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరికి తెలుసు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ తన జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్ ని ఆమోదించలేదు, కాంగ్రెస్ మద్దతు పొత్తుతో ఇష్టపడలేదు. కానీ అఖిలేష్ ఆ ప్రయోగం చేశారు. ఇది చివరికి అంతిమంగా ఆయనకి ఎట్లాంటి, ఎందుకంటే అదొక తప్పదు. ఎన్నికల్లో మీ ప్రయత్నం వాళ్ళు మొట్టమొదటి కాంగ్రెస్ కూడా బీఎస్పీ కోసం ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ బీఎస్పీ కలిసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఆమెను ఎవరితో కలవడానికి ఒప్పుకోలేదు ఆమె. అలాంటప్పుడు వాళ్ళు ఇద్దరు ఎగ్జిస్టెన్స్ కోసం ఈ విధంగా ఒక ప్రయోగం చేశారు. అది ప్రయోగం చేయాల్సి వచ్చింది. అందుకనే ములాయం సింగ్ యాదవ్ ఈ ఎన్నికల్లో ఎవరు కూడా నాయకులు ఎవరు పెద్ద ప్రచారంలో పాల్గొనలేదు. ఇటు అఖిలేష్ యాదవ్, అటు రాహుల్ గాంధీ, ఇటు ప్రధానమంత్రి అమిత్ షా, అటు మయావతి తప్పితే ఇప్పుడు కేంద్ర మంత్రులు ఎవరు వచ్చి పెద్దగా విస్తృత ప్రచారం చేయలేదు. బీజేపీ నాయకులు వాళ్ళ ఏరియాలో ఎవరి వాళ్ళే కానీ పెద్ద ఎత్తున కాబట్టి వీళ్ళు అక్కడ దానివల్ల ఓటర్లు అనేవాళ్ళు వాళ్ళ ఈ కలయిక అనేది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలయిక ఆశించిన ఫలితాలు ఇవ్వట్లేదని ఈ ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. రైట్. విజయ్ కుమార్ గారు, అప్రతితంగా భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది. 200 మార్కుకి ముఖ్యంగా అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ కూడా భారతీయ జనతా పార్టీ చాలా చేరువలో ఉన్నట్టు. మనం ఆ రోజు మోడీ చెప్పినట్టు 5-6 స్థానాలు 5-6 ఫేజెస్ లోనే బహుశా ఎన్నికలు అయిపోయినట్టు, ఎందుకంటే 3/4 మెజార్టీ వస్తుంది. యూపీ పూర్తి దాదాపు సెటిల్ అయిపోయిన నేపథ్యంలో తమాషైన ఒక స్ట్రేంజ్ ఫినామినా అంటే ప్రాంతీయ పార్టీలన్నీ డౌన్ అయ్యాయి, జాతీయ పార్టీలన్నీ మేము అప్స్కెళ్ళవచ్చు. అంటే అది జనరల్గా ఆ ప్రాంతాల్లో జాతీయ పార్టీలు ఉన్నాయనుకోండి, బట్ స్టిల్ బీఎస్పీ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఈవెన్ పంజాబ్లో శాడ్ కావచ్చు, ఇవన్నీ అకాలీదళ్ కావచ్చు, సో ఈ శిరోమణి అకాలీదళ్ వీళ్ళు ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు. సంభవం ఈ ఎన్నికల్లో ఇవన్నీ ఎమర్జెన్సీ ఆఫ్ నేషనల్ పార్టీస్ అనిస్తుంది. ఉత్తరాఖండ్లో వాళ్ళిద్దరూ ఎప్పుడు 2 జాతీయ పార్టీలే కాబట్టి, సో అక్కడ 38-40 సీట్లు. ఐ థింక్ ఉత్తరాఖండ్ అండ్ యూపీ, పాత ఉమ్మడి యూపీ అని మనం ఎట్టయితే ఉమ్మడి ఏపీ అంటాం, ఉమ్మడి యూపీ మొత్తం బీజేపీ తీసుకుంటుంది. ఒక్క మణిపూర్ వరకు మాత్రమే ఐ థింక్ స్టిల్ బీజేపీ తన యొక్క పూర్తి స్థాయి ఫస్ట్ టైము ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్ గెలుచుకుంటుంది అనుకుంటున్నాం. కానీ ఇంకా అంత ఐ థింక్ వెరీ టఫ్ లో ఉన్నట్టు. పంజాబ్ వరకు ఆప్ బహుశా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోవచ్చు. ఇంకొకసారి వాళ్ళకి లాస్ట్ టైం 4 ఎంపీ సీట్లు వచ్చాయి, కానీ ఈసారి నిరాశ వస్తుందేమో. ఐ థింక్ 34-30 సీట్లు వచ్చాయి కాబట్టి బహుశా కాంగ్రెస్ అక్కడ ఫామ్ చేయొచ్చు. సో మోర్ ఆర్ లెస్ మనం ఎగ్జిట్ పోల్స్ లో ఏమైతే అనుకున్నామో దాదాపు వస్తుంది. ఒక్క మణిపూర్ వరకు ఇంకా బహుశా ఇంకా పూర్తి తెలియదు. యూపీలో 3/4 మెజార్టీ వచ్చే అవకాశం. 3/4 అంటున్నారు అంటే ఒక కీలకమైనటువంటి అంశం. ఎక్కువ మంది నిపుణులు కూడా చాలా ఆసక్తిగా గమనించినటువంటి అంశం. అగ్రవర్ణాల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు ఎట్లా ఉండబోతోంది? ఇది గంపగుత్తగా వచ్చేటటువంటి మొగ్గ. ఎందుకంటే ముస్లిం ఓటుని భారతీయ జనతా పార్టీ వదిలేసింది అంటే తప్పనిసరిగా మిగిలిన ఓటు కన్సాలిడేషన్ పై దృష్టి పెట్టాలి. ఈ ఫలితం చూస్తే కన్సాలిడేట్ అయింది అని చెప్పి అనుకోవచ్చా? జాట్ ఫ్యాక్టర్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనం 2014 ఎన్నికల్లో యొక్క కంటిన్యూషన్ ఇది అనిపిస్తోంది మోరాలెస్. ఎందుకంటే ఇందాక నేను 42% ఓట్ షేర్ అక్కడ వచ్చినప్పుడు 20 monthsలో 2.5 yearsలో పూర్తి కాలేదు. 2.5 yearsలో బీజేపీ అంత చెడ్డ పరిపాలన సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్తేనే బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచుకొని 25% అవే షేర్ అవే ఓటు రావాలి అంటే అసలు ఏ రాజకీయ పార్టీ గెలవదు, గెలిచే అవకాశం లేదు. సో 25% అవే షేర్ వచ్చే అవకాశం లేదు. సో వాట్ ఎవర్ దట్ ది బీజేపీ అచీవ్డ్ ఇన్ 2014 అది బహుశా ఇంకా కంటిన్యూ అవుతుంది అనే కనిపిస్తుంది. 2.5 సంవత్సరాల్లోనే బీజేపీ 2014లో ఇచ్చిన హవా లేకపోతే ఇచ్చిన మోడీ యొక్క ఇమేజ్ మోడీ నిలుపుకుంటే కనిపిస్తుంది. ఇంకా అగ్రవర్ణాలు
ఐ మీన్ అనే పాయింట్కి వస్తే మనం యూపీ బీహారు లేకపోతే ఇన్ఫాక్ట్ మనకు ఒకే ఒక్క అనామలి ఏంటి అంటే బీహార్లో అర్థమెటిక్ ఇది అగ్రవర్ణాలు ఓటేసిన చేసిన యాదవులు మీరు గంపకొత్తగా అన్నారు. అట్లా యాదవులు అందరు యాదవులు ఓబీసీలు ఎస్సీలు ఇవంతా వేసి ఓల్డ్ సమతా పార్టీ జనతాదళ్ యూ యాజ్ వెల్ యాజ్ ఈ కాంగ్రెస్ అండ్ లల్లు ప్రసాద్ ఈ ఒక్కటే అనామలీ జరిగింది అక్కడ. సో మిగతా అంతా 2014 ఎలక్షన్స్ యొక్క కంటిన్యూషన్ కనిపిస్తుంది. సో మోడీ యొక్క 2.5 సంవత్సరాల పరిపాలనకి రెఫరెండం ఆయన చెప్పేయట్లేదు. కానీ బహుశా ఇది చూస్తుంటే ఆ సరళి చూస్తుంటే 2014లో జనాలు ఏం చెప్పారు ఐ థింక్ మోర్ ఆర్ లెస్ దాన్ని కంటిన్యూ చేస్తారు ఇప్పటిదాకా అనుకోవాలి ఈ ఎలక్షన్ పరిస్థితి. శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించింది అంటే ప్రధాని చాలా తరచుగా ఎస్పీ వైఫల్యాలని అటు బీఎస్పీ గతంలో అనుసరించినటువంటి పాలన లోపాలని ఎత్తి చూపించారు. ప్రతిపక్షాల విమర్శకు భారతీయ జనతా పార్టీ పరిమితమైందా లేక స్పష్టమైనటువంటి అభివృద్ధి విధానాన్ని కానివ్వండి, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎన్నికల అంశాన్ని కానివ్వండి 2017 ఎన్నికల్లో యూపీ ఓటర్ల ముందు బీజేపీ ఉంచిందా? అంటే ఫస్ట్ టైం ఏమన్నా కొన్ని ఫ్రీలు ఏమన్నా ఇవ్వడం అంటూ జరిగితే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లోనే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఫ్రీబీస్ అన్న దాన్ని ఉపయోగించలేదు, కానీ వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్న అంశాన్ని మొదటిసారి అంటే ఇప్పుడు కూడా మోడీ గారి తత్వం కానీ ఏదైనా అంటే ఎవరికన్నా ఫ్రీ అన్నది లేదు, వాడిని పెద్దోని చేద్దాం, వాడిని ఏ విధంగా డబ్బులు సంపాదించుకునే విధంగా ఉంటారు ఆ విధంగా చేద్దాం, వాడికి ఏదైనా లోన్ కావాలంటే ఇద్దాం, కొలాటరల్ ఫ్రీ లోన్ ఇద్దాం. ఇప్పుడు ఎస్ఎంఈ సెక్టర్ డిమానిటైజేషన్ ఇబ్బంది పడ్డాను, ఏదో స్మాల్ అండ్ మీడియం సెగ్మెంట్ కి 2 కోట్ల వరకు కొలాటరల్స్ లేకుండా లోన్స్ ఇవ్వండి అన్నారు. ఆయన తత్వం అది. చిన్నోడిని తీసుకుని 10,000 ఇస్తే పాడైపోతాడు తప్ప బాగుపడ్డు. 2 కోట్ల దాకా మనం లోన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వాన్ని కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్సిస్ట్ చేద్దాం, అదే ఆయన తత్వం. కానీ రాజకీయం చేసినప్పుడు అంటే మనం గెలిస్తేనే కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఇస్ ద మేజర్ స్టేట్, నెక్స్ట్ 2019 ఎలక్షన్ లో కూడా మేజర్ రోల్ ప్లే చేయబోతున్నది. ఇప్పుడు కంపేర్ టు నార్త్ సౌత్ లో తీసుకుంటే ఏంటంటే సౌత్ ఇండియా కొంచెం బెటర్ గా ఇండికేటర్స్ లో అన్నింటిలోనూ కూడా బెటర్ గా ఉన్నది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మనం చూసుకుంటే కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్న 6-7 స్టేట్లు చిన్నవి పెద్దవి అన్ని కలిపినా కూడా బెటర్ గా ఉన్నాయి. ఈ నార్త్ ఇండియన్ స్టేట్ లో ఎక్కువ పొటెన్షియల్ ఉన్నది, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నది ఉత్తరప్రదేశ్ ఉన్నది. అంటే అన్ని ఆస్పెక్ట్స్ లో లార్జ్ ఏరియా, లార్జ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఢిల్లీకి అతి చేరువలో ఉన్నది, రియల్ ఎస్టేట్ పరంగా, ఇండస్ట్రీ పరంగా, మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, కన్జ్యూమర్ బేస్డ్ లో కూడా. అంటే మనం ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి ఇమీడియట్ కన్సంప్షన్ కూడా ఉత్తరప్రదేశ్ లో అయిపోతుంది, అది కూడా అడ్వర్టైజ్ చేయడం జరిగింది అఖిలేష్ గారు. ఈ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా మోడీ గారు కానీ బీజేపీ కానీ మేము స్ట్రాటజిక్ గా 2-3 డెసిషన్స్, ఏది ముస్లిమ్స్ అన్నది మనకు ఎలా వేయరు కాబట్టి గెలిచిన తర్వాత వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకుని మనం చేసుకుందాం. దీనివల్ల ఇతరులు ఇబ్బంది పడతారేమో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళని ప్రపోర్షన్ రిప్రజెంటేషన్. ఏదైతే డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఫెయిల్యూర్స్ ఆఫ్ అఖిలేష్, సరళంతా కూడా ప్రతిపక్షాలను విమర్శించడంపై చాలా బలంగా దృష్టి పెట్టినట్టుగా 100%. ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఎందుకు సక్సీడ్ అయ్యారు అక్కడ ఆ అలయన్స్, ఎందుకంటే నితీష్ కుమార్ కంపేర్ టు అఖిలేష్ వాజ్ ఎ బెటర్ పెర్ఫార్మర్ అండ్ సర్టన్ ఆస్పెక్ట్స్ లో బీజేపీని కూడా సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ కూడా సపోర్ట్ చేశారు ముందర కానీ తర్వాత కానీ. ఇప్పుడు పాలన నితీష్ గారికి కొంచెం బెటర్ గా ఉన్నది కాబట్టి మేము కూడా ఇదివరకు మాతో పాటు జత కట్టిన వ్యక్తులే వాళ్ళందరూ కూడా. సో అది కూడా ఉంటది. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ మిత్రులే అంటారు. కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల అంశాలపై, ఎన్నికల ఫలితాలపై మనం చర్చను విశ్లేషణ చూస్తూ ఉన్నాం. మనతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ గారు ఉన్నారు. రఘునందన్ గారు, మీకు చూస్తే ఏమనిపిస్తోంది? 2014 ప్రభంజనం పునరావృతం అన్నటువంటి అంశాన్ని మనం పేర్కొనవచ్చా? ఇది మోడీ వేవ్ కొనసాగింపా, లేదు అంటే అక్కడ జరిగినటువంటి త్రిముఖ పోరులో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఒక ఆధిక్యతగా పరిగణించాలా? భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి పథం అనేటువంటి రాజకీయాల్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు, ఆదరిస్తున్నారు అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇండివిజువల్స్ ని ఫోకస్ చేసే బదులు పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ అయినా, హర్యానా అయినా, చండీగఢ్ అయినా, ఛత్తీస్గఢ్ అయినా, గ్రామీణ ప్రాంతాలైనటువంటి ఒరిస్సా అయినా, 100% చదువుకున్న చండీగఢ్ అయినా, దేశ ఆర్థిక రాజధాని అయినా, ముంబై అయినా, ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు భారతీయ జనతా పార్టీ వెనకాల పోలరైజ్ అవుతున్నారు అనేది ఒక నగ్న సత్యం. జాతీయ పార్టీగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి, అన్ని గ్రామాలకి భారతీయ జనతా పార్టీ విస్తరణ అనేది కొనసాగుతా ఉంది. దానికి గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు పేద ప్రజలకి,
ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ బీజేపీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అంత్యోదయ అని చెప్తాం మేము. ఓకే, అంత్యోదయ అంటే ఏంది? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు సార్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు పైన మెరుగుల్లా కాకుండా సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి, బంతిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా దాని ఫలితం చేకూరిన రోజే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని మనం సాధించినట్లని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చెప్పిన సిద్ధాంతం రీతిలోనే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అడుగుజాడలు పడతా ఉన్నాయి. అందుకనే ప్రజలు ఆ దిశగా ఆదరిస్తా ఉన్నారు. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, సర్జికల్ స్ట్రైక్ మీద కామెంట్ చేస్తారు, పెద్ద నోట్ల మీద కామెంట్ చేస్తారు, ప్రధానమంత్రి మీద వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగుతారు. అన్ని జరిగిన తర్వాత కూడా ప్రజలు కేవలం అభివృద్ధి వైపు మాత్రమే చూస్తున్నారు అని చెప్పడానికి ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాన్ని మనం ఒక దర్పణంగా చూడొచ్చు. రఘునందన్ గారు, మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో చాలా తరచుగా ప్రస్తావనకు వచ్చినటువంటి అంశం అయోధ్య రామ మందిర నిర్మాణం. కానీ భారతీయ జనతా పార్టీ మీరు పేర్కొన్నట్టుగా అభివృద్ధికి పెద్దపీట వేస్తూ మందిర అంశాన్ని ప్రముఖంగా తీసుకెళ్లలేదు, కీలకమైనటువంటి ఇతర అంశాలను కూడా ప్రస్తావించలేదు. కానీ రైతులకు సంబంధించి మాత్రం రుణాల రద్దు లాంటి ఒక ఫ్రీబీని అక్కడ ప్రకటించడాన్ని మనం చూసాం. మరి గెలుపుకి ఏవే అంశాలు దోహదం చేశాయంటారు? మందిర్ లేకుండా అభివృద్ధి నినాదంతో భారతీయ జనతా పార్టీ యూపీలో పూర్తిస్థాయి విజయం సాధించిందని అనుకోవచ్చా? రామ మందిర నిర్మాణాన్ని భారతీయ జనతా పార్టీ 100కి 110% రాముడు జన్మించిన స్థలంలో చేస్తుంది. నది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతుంది అనేది అంతే నిజమైనటువంటి అంశం. అయితే ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున దాని గురించి మాట్లాడలేకపోవడం అనేది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం. మీరు పేర్కొన్నదే చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత న్యాయస్థానాల తీర్పుకు అనుకూలంగా భారతదేశ ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ లో రామ మందిర నిర్మాణాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి చేస్తుంది. అయితే వీఆర్ డెమోక్రటిక్, కోర్టులను గౌరవిస్తాం, ప్రజల్ని గౌరవిస్తాం. కాబట్టి సుప్రీంకోర్టులో ప్రస్తుతం వివాదం పెండింగ్ లో ఉన్నందున అది మాట్లాడితే సబ్జుడీస్ అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి గుర్తించాల్సినటువంటి అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీగా అక్కడ రామ మందిరం గురించి చర్చ లేపితే అది అనవసరమైనటువంటి ఇబ్బందులకు వస్తుంది. ఇటీవలనే సుప్రీంకోర్టు ధర్మాసనం మతం పేరు మీద, కులం పేరు మీద, ప్రాంతం పేరు మీద ఓట్లు అడిగితే ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చినందున కోర్టులను గౌరవించే సంస్కారం, సంస్కృతి ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడాలో అంతే మాట్లాడాం. రామ మందిరం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్మించి భారతదేశ ప్రజల మనోభిష్టాన్ని గౌరవిస్తుంది. దాంట్లో ఎట్లాంటి శశభిషలు, సందేహాలకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. వీఆర్ క్లారిటీగా ఉంది మాకు పూర్తిగా. అది కాకపోతే న్యాయపరమైనటువంటి అంశం కాబట్టి దాన్ని గౌరవించి అవుతుంది. అమిత్ షా కూడా చర్చలు ద్వారా ముందుకు వెళ్తా ఉన్నటువంటి అంశాన్ని కోరుకుంటున్నాం. సంస్థల్ని కూడా మేము చర్చలలో భాగస్వాములు కండి అని ఒక అంశం చెప్పండి రఘునందన్ గారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫలితాలను బట్టి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి స్థానాలు అభివృద్ధి ఓటా, ప్రతిపక్షాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల వచ్చినటువంటి ఓటా? సార్, ఇప్పుడు అక్కడ ఏదో 10 సంవత్సరాల నుంచి అఖిలేష్, 20 ఏళ్ల నుంచి అఖిలేష్ పరిపాలిస్తలేడు సార్. ప్రతిపక్షాల మీద ఏదో యాంటీ ఇన్కంబెన్సీ భారతీయ జనతా పార్టీ పాలన కూడా లేదు సార్. మా మంచిని మీరు గౌరవించండి సార్. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారికి కన్యాకుమారి వరకు ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే నేను చెప్తాను సార్. మేము 1464 గ్రామ పంచాయతీలకి మేము ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు ఇచ్చినాం. ఎక్కడ? ఒక ఉత్తరప్రదేశ్ లోనే 8 నేషనల్ హైవేస్ లో 865 కిలోమీటర్లు నిర్మించినాం. 6218 కోట్లు ఈ రోజు దాకా ఖర్చు పెట్టినాం సార్. దేశ ప్రజలందరూ పవిత్రంగా భావించే గంగా నది గురించి 27 సంవత్సరాల క్రితం ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు మాట్లాడిండ్రు. ఏమన్నారు? 20,000 కోట్లతోటి ప్రత్యేక ప్యాకేజ్ పెడతామని 27 సంవత్సరాల క్రితం యూపీ అంతా బోర్డులు పెట్టి గల్లీ గల్లీ తిరిగితే 20 పైసలు ఖర్చు పెట్టలేదు జపాన్కి వెళ్ళొచ్చినటువంటి నిధులలో. మేము అధికారంలోకి వచ్చినాక దానికి మంత్రిత్వ శాఖ పెట్టినాం. థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్ గా మేము పనిచేస్తూ వస్తా ఉన్నాం. గంగా శుద్ధి వైపు మా అడుగులు పడతా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఇంకా చెప్తాను నేను మీకు, 11,000 పాఠశాలలలో, ప్రభుత్వ పాఠశాలలలో ఉత్తరప్రదేశ్ లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవన్నీ. అందుకని 4 రాష్ట్రంలో లేకపోయినా సరే అభివృద్ధి అనేటువంటిది చాలా బలంగా నేను అదే చెప్తాను. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ 4 లక్షల మందికి అటల్ పెన్షన్ యోజన కింద అక్కడ మేము అక్కడ పింఛన్లు పంపిణీ చేసినాం. అక్కడ ఓబీసీ దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి పేద మహిళలకు 52 లక్షల మంది మహిళలకి ఉజ్వల కింద గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినాం ఉత్తరప్రదేశ్ లో. ఇదంతా ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. మేము చేస్తున్న అభివృద్ధి కోసమే అక్కడ ఓట్లేసినారు తప్పితే అఖిలేష్ యాదవ్ గారు ప్రచారం చేసుకున్నట్టు కామ్ బోల్తా హై, కామ్ బోలానా, क्या करे हम क्या करे काम बोला है, जरा सुनो यार. రైట్. ఓకే రఘునందన్ గారు. లక్ష్మీనారాయణ గారు, మీకేమనిపిస్తోంది? భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉండి చాలా రోజులు గడిచాయి. దాదాపు దాన్ని ఏమంటారు, సొంతంగా 2 దశాబ్దాలకు పైగా భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరంగా ఉంది. మరి ప్రస్తుతం వచ్చినటువంటి ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు? అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పి అనుకోవచ్చా?
రాజకీయంగా ఎట్లాంటి మార్పు రాబోతోంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో లేకపోవచ్చు కానీ బీజేపీ 2014లో 80 స్థానాలకి 73 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది. ఓట్ల పర్సంటేజ్ రీత్యా కూడా 43% ఓట్లు సంపాదించుకున్నది. ప్రధానమంత్రి గారు ఇవాళ వారణాసికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, గుజరాత్కి కాదు. అందులోనూ ఢిల్లీ చుట్టూ యూపీనే. అందువల్ల కూతవేటు కూడా అనడానికి వీల్లేదు. వాళ్ళ పాలన లేదని మనం అలా భావించలేము. ఇవాళ ఈ ఎన్నికల ట్రెండ్ చూస్తే అటు పంజాబ్ నుంచి మణిపూర్ వరకు కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏదో ఒక మేరకు వీస్తున్నాయి అనేటువంటిది మనం చూడొచ్చు. యూపీలో కూడా అని ఎందుకు అంటున్నానంటే 2013లో ముజఫర్ నగర్లో జరిగినటువంటి ఘటనలో ముస్లింలు 40 మంది చనిపోతే 20 మంది హిందువులు కూడా చనిపోయారు. అలాగే దాద్రి యూపీలో భాగమే. అలాగే మదిరాలో అక్కడ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ నేర సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించుకున్నాడు. శాంతి భద్రతల సమస్య చాలా పెద్ద సమస్యగా ఇవాళ యూపీలో ఉన్నది. ములాయం సింగ్ యాదవ్ గారి చుట్టూ ఉన్నది నేర ప్రపంచం. ఆయన తండ్రితో పాటు ఆ నేరం చేసినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి యూత్ను రిప్రజెంట్ చేసేవాడుగా ముందుకొచ్చాడు. అందువల్ల గతంలో ఏం చేయలేకపోయినా ఈరోజు నేరాలపైన ఆయన కన్నెర చేస్తాడు రాబోయేటువంటి కాలంలో అని చెప్పుకొని కాస్త ప్రయాణం చేయాలని చూసుకున్నారు. కానీ రెండో వైపున తనకు విశ్వాసం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా పతనమైనటువంటి ఇవాళ బాగా నష్టపోయినటువంటి కాంగ్రెస్ పార్టీతో చేయగలపాల్సి వచ్చింది. పార్లమెంట్లోనే ప్రధాన ప్రతిపక్షం కూడా స్థానం సంపాదించుకునే స్థితిలో ఉన్నది. భారతదేశంలో ఏ ఒక్క పెద్ద రాష్ట్రం కర్ణాటక మినహాయిస్తే ఎక్కడ వాళ్ళు అధికారంలో లేరు. ఉన్నటువంటి రాష్ట్రాలని పోగొట్టుకుంటున్నారు. అలాంటి హీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా చేయగలిపి ఎన్నికల్లో పోకపోతే లాభం లేదనేటువంటి ఒక బలహీనమైన స్థితిలో నుంచే ఎన్నికలకు వెళ్ళాడు అఖిలేష్. రెండవది 100 సీట్లకు పైన ఇచ్చాడు. నేను అనుకోవడం కాంగ్రెస్ ఇచ్చినటువంటి అత్యధిక స్థానాలు ఇవాళ బీజేపీ విజయం సాధిస్తుంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అందుకని ఎన్నికల విశ్లేషణ కూడా చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ యాదవ్ మరోసారి జవసత్వాలు జవజీవాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ చేయలేని పని అఖిలేష్ యాదవ్ చేశారన్న అంశాన్ని నిపుణులు పేర్కొన్నారు. అందువల్ల అక్కడ మాయావతి కూడా బాగా పతనం అయిపోయి ఉన్నారు. 20% ఓట్లు వచ్చిన 2014 ఎన్నికల్లో ఒక్క లోక్సభ ఎన్నికల స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. అంతకుముందు ఆమె చేసినటువంటి అవినీతి ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా సిబిఐ కేసుల్లో ఉండడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆమె ప్రత్యామ్నాయంగా ముందుకు రాలేకపోయింది. బీజేపీ అనేది కేంద్రంలో అధికారంలో ఉన్నది. 73 మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు ఉన్నారు. అలాగే కేబినెట్ లో కీలకమైనటువంటి మంత్రులు, హోంమంత్రి, ప్రధానమంత్రి అక్కడి నుంచి అందువల్ల అనుకూలమైనటువంటి వాతావరణం బీజేపీకే ఉన్నదనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కూడా ఎంతో కొంత అక్కడ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది. రేణు గారు, మీకేమనిపిస్తోంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయంలో తప్పనిసరిగా అభివృద్ధి అనేటువంటిది కీలక అంశాన్ని రఘునందన్ గారు పేర్కొన్నారు. అలానే ఇతర నిపుణులు కూడా చెప్తున్నారు. ఓటింగ్ శాతం అనేటువంటిది చీలడం వల్లే, ముఖ్యంగా ముస్లిం ఓట్లు చీలడం లేదా మాయావతి గారు ఆశించినటువంటి స్థాయిలో మాయావతి గారిని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు మాయావతి గారి పాత్ర ప్రస్తుత యూపీ రాజకీయాల్లో ఎట్లా కనిపిస్తోంది? మొదటగా ఏంటంటే ఈరోజు దేశ రాజకీయాల్ని శాసించేటువంటి యూపీలో, ఎందుకంటే మనకు ప్రధాని ఎవరు అనేటువంటిది డిసైడింగ్ ఫ్యాక్టర్ యూపీ స్టేట్. అలాంటి యూపీ స్టేట్ లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ సింగిల్ మెజారిటీ తోటి అధికారం దిశగా వెళ్ళటం అనేటువంటిది ఇది 2019 ఎన్నికలకు అలాగే ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల యొక్క పనితీరుకి ప్రజలు ఇచ్చినటువంటి ఒక ఇంటరిమ్ ఆర్డర్, ఇది ఒక మధ్యంతర తీర్పుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ రోజు దేశంలో చూస్తే గత వారంలో జరిగినటువంటి మహారాష్ట్రలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్, ఉదాహరణకు బాంబే, పూణే ఇవన్నీ కూడా చూస్తే అది ఒక వైపు, అక్కడ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తగినటువంటి ఒక రీజనబుల్లీ గుడ్ సీట్స్ వచ్చినటువంటి పరిస్థితి. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి మణిపూర్ లో ఇప్పటి వరకు అధికారంలో లేదు లాస్ట్ 15 years గా. ఇది 4th టైం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అంటే మొట్టమొదటిసారి మణిపూర్ లో కూడా చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిన తర్వాతే
మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేకంగా ఒక మంత్రి పదవిని శాఖను ఏర్పాటు చేసి అక్కడ నార్త్ ఈస్టర్న్ దాని మీద డెవలప్మెంట్ ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి రిజల్ట్స్ లో కూడా చూస్తే అస్సాంలో మరి బీజేపీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఎగ్జిట్ పోల్ లో క్లియర్ గా వాళ్ళు మెజారిటీ తోటే ఫామ్ చేస్తారని వచ్చింది. ఇప్పుడు కూడా కీన్ కాంటెస్ట్ లో ఉంది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఇన్ మణిపూర్. అలాగే చూస్తే మనకు ఈరోజు పంజాబ్ లో ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిందే భారతీయ జనతా పార్టీ ఇది అక్కడ అకాలీదళ్ తోటి మెయిన్ గా అలయన్స్ పెట్టుకుంటాం మూలంగా అక్కడ ఉన్నటువంటి అకాలీదళ్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ గవర్నెన్స్ అంతా కూడా ఈరోజు బీజేపీ అలయన్స్ అయినప్పుడు వీరి మీద కూడా ఆ ప్రభావం పడింది అనటానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు మనం చెప్పొచ్చు. అయితే అక్కడ కొంత మేరకు ఏంటంటే ఆప్ను కాంగ్రెస్ ఇద్దరు కూడా కీన్ కాంటెస్ట్ లో ఉంటుంది. ఆప్కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. అటువంటిది కనిపించకుండా ఇప్పుడు కొంత ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కి సింగిల్ లార్జ్ మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదొకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక కంటి తుడుపు, ఒక ఫేస్ సేవింగ్ ఏంటి అంటే ఈ రోజు పంజాబ్ లో కొంత మేరకు సీట్లు రావటం. ఎందుకంటే ఈ రోజు వచ్చి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలు రాహుల్ గాంధీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఇది ఒక ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి. గత 2013 తర్వాత జరిగినటువంటి అనేక ఎన్నికల్లో వరుస పరాజయాలు, ఏ రాష్ట్రంలోనూ తిరిగి అధికారాన్ని సాధించుకోలేకపోవటం, ఉన్నటువంటి అంటే ఒక మంచు కరిగిపోతున్నటువంటి ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో 2019 ఈ ఫలితాలు కాంగ్రెస్ లో నాయకత్వ చర్చను కూడా మరొకసారి లేవనెత్తేటువంటి అవకాశము ఉంది. ఇప్పటికే అది మొదలైంది. ఇక 2-3 రోజుల్లో మనం చూస్తాం ఎటువంటి ప్రకంపనలు వస్తాయి అనేటువంటిది. సో ఇప్పుడు ఉత్తరాఖండ్ చాలా క్లియర్ గా మనకు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ కనిపిస్తా ఉంది. అంటే మనం గతంలో కూడా చూసాం అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ శాతం యాంటీ గవర్నెన్స్ యాంటీ ఇన్కంబెన్సీ మీద జరుగుతుండే ఫలితాలు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాల్లో ట్రెండ్ మారింది. ఏది ప్రో గవర్నమెంట్ గానీ లేదా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం. అంటే ఒక్క అంశం రేణుక్ గారు, ఇక్కడ ఈ ఎన్నికల్లో పరాజయానికి అఖిలేష్ దోస్తీ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలంటారా, లేదు అంటే ముస్లిం ఓటుని చీల్చినటువంటి మాయావతిని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఒకటి మునిగిపోతున్నటువంటి పడవలో ఎవరెక్కినా ఇంకా తొందరగా మునిగిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ టైలెండర్ పార్టీ అయిపోయింది. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో ప్రధాన పార్టీగా లేదు. గత 2 సంవత్సరాలు చూసాం వెస్ట్ బెంగాల్లో కానీ బీహార్లో కానీ. అంటే వాళ్ళు ఏదో ఒక అలయన్స్ తోటి వెళ్లి వాళ్ళ యొక్క ఇప్పుడు తమిళనాడులో లాస్ట్ ఇయర్ చూసాము. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అఖిలేష్ సొంతంగా వెళ్లి ఉండుంటే ఇంకా బెటర్ గా ఉండేది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యతిరేకత ఆ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటాం మూలంగా అఖిలేష్ కూడా అది మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెండవది మాయావతి వచ్చేప్పటికీ ఆమె ఓవరాల్ గానే దేశ రాజకీయాల్లో కొంత ఇర్రిలెవెంట్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది. గతంలో ఒక పవర్ఫుల్ లేడీగా ఒక కమ్యూనిటీని ఆమె లీడ్ చేసినటువంటి సందర్భం నుంచి 206 స్థానాలని 2007లో గెలిచినటువంటి పరిస్థితి 2019లో 70 స్థానాలకు వచ్చినట్లున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఇక చాలా తగ్గినట్లుగా నంబర్ కనపడతా ఉంది. అంటే ఆమె కొంత దేశ రాజకీయాల వైపు మొగ్గు చూపటమా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ డివిజన్ పాలిటిక్స్ లో ఓట్ షేరింగ్ లో ఇంకా వెనుకబడి ఉన్నారా, లేదా ఇంకొకటి అక్కడ నరేంద్ర మోడీ గారు వారణాసి నుండి పోటీ చేయటం, అక్కడ చాలా అనేక సందర్భాల్లో గంగా క్లీనింగ్ నుంచి అనేక సందర్భాల్లో వారు చెప్పారు గుజరాత్ నాకు జన్మభూమి అయితే ఉత్తరప్రదేశ్ నా కర్మభూమి అని చెప్పారు. అటువంటి రాష్ట్రంలో వారు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా ఒక స్కామ్ ఫ్రీ ఇండియాగా చేయడానికి చేస్తున్నటువంటి అనేక ఇనిషియేటివ్స్. అంటే లాస్ట్ 10 years లో మన భారతదేశం యొక్క పరువు ప్రతిష్టని దిగజార్చినటువంటి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఈవేళ అనేక రకాలుగా ఒక అభివృద్ధి దిశగా అవినీతి రహిత దేశంగా తీసుకున్నటువంటి చర్యలను కూడా యూత్ కానీ అంటే కులాలకు గతంలో యూపీలో ఎప్పుడు కులం వర్సెస్ మతం అటువంటి పాలిటిక్స్ నుంచి ఇవాళ కులం వర్సెస్ డెవలప్మెంట్ కి చేరటం అనేటువంటిది చాలా శుభ పరిణామంగా మనం చూడవచ్చు. ఓకే ఉమానాథ్ గారు, ఈరోజు ఉమ్మడి ఉత్తరప్రదేశ్ని గమనించినట్లయితే, ఉత్తరాఖండ్తో కూడినటువంటి ఉత్తరప్రదేశ్ని గమనించినట్లయితే 2 రాష్ట్రాల్లోనూ పూర్తిగా భారతీయ జనతా పార్టీ స్వీప్ దిశగా వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో ఇప్పుడు ఉన్నటువంటిది గమనించినట్లయితే దాదాపు 70 స్థానాల్లో 50కి పైగా స్థానాలు భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను కనబరుస్తుంది. ఇటు ఉత్తరప్రదేశ్లో దాదాపు 250కి. అంటే ఇది ఈ వేవ్ ఎలా భారతీయ జనతా పార్టీ సాధించిందంటారు? 2 రాష్ట్రాలను గమనిస్తే మీకేమనిపిస్తుంది? ముఖ్యంగా అయితే 2 పాయింట్లు అండి. ఫస్ట్ ఏంటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ ఇటు మొత్తం నార్త్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్
కలిపి ఏ రకమైన మ్యాజిక్ చేసింది, దాంతో ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది సాధించింది. ఒకటి సెల్ఫ్ ఇన్ఫ్లిక్టింగ్ వూండ్స్ సమాజ్వాదీ పార్టీ తను చేసుకున్న రీజను. వాళ్ళకి సాలిడ్ మెయిన్ స్టే ఏంటంటే లాస్ట్ 2012లో కూడా వాళ్ళకి 70% ఆఫ్ ముస్లిం ఓట్స్ వర్ ఓటెడ్ టు ఎస్పీ. నువ్వు ఈ వీళ్ళు కాంగ్రెస్తో కలవడం వల్ల దట్ 70% హ్యాస్ గాన్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ లుక్. ఇప్పుడు రాబోయే రోజుల్లో అనాలిసిస్ ఎక్కడ జరగాలంటే వేర్ దిస్ పర్సంటేజ్ హ్యాస్ గాన్. ఎందుకంటే మాయావతి డిపెండెడ్ మోర్ ఆన్ జాతవాస్ ఓట్స్, జాతవ్స్, ఎందుకంటే వాళ్ళు మెయిన్ స్టే ఆవిడకి. బట్ షీ ఫెయిల్ టు కన్సాలిడేట్ అదర్ ఓట్స్. ఇప్పుడు దళిత్స్లో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు, మీరు అది కన్సాలిడేట్ చేసుకోలేకపోయింది. ఒకటి ముస్లిం ఓటు మాయమైపోయింది. అది ఎక్కడ మాయమైంది? దే ఆర్ నాట్ ఓటింగ్ ఫర్ బీజేపీ, దట్స్ ఫర్ షూర్. సో వేర్ దట్ ఓట్ హ్యాస్ గాన్. అయితే చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు వెళ్ళి నువ్వు కాంగ్రెస్తో కలిసి నువ్వు తప్పు చేసావా, చేయడం వల్ల మేబీ హౌ ముస్లిమ్స్ హ్యావ్ కన్సీవ్డ్ దట్ మూవ్ అన్నది సంథింగ్ టు లుక్ ఇట్. ఈజ్ ఇట్ కాంగ్రెస్ సచ్ అదేంటే భయపడే అన్న ఒక విషయం అది దట్ ముస్లిమ్స్ హ్యావ్ స్టేడ్ అవే, వేర్ ద ఓట్స్ హ్యావ్ గాన్ ఈజ్ వన్ థింగ్ మనం చూడాలి. రెండో మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ జరిగింది నాన్ యాదవ్ ఓబీసీలని కన్సాలిడేట్ చేయడంలో బీజేపీ బ్రహ్మాండమైన పాత్ర వహించింది. ఎంత బ్రహ్మాండమైన వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే ఇప్పుడు కుష్వాహాజ్ ఉన్నారు, కాయస్తులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఓట్లు గాని, క్షత్రియులు గాని, ఈ రేర్ ఇప్పుడు మౌర్య వాళ్ళది ఎవరైతే ప్రెసిడెంట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడు, హీ ఆల్సో బిలాంగ్స్ టు దట్ గ్రూప్ విచ్ ఇస్ అ ఓబీసీ గ్రూప్ బట్ నాన్ యాదవ్ గ్రూప్. దీన్ని మిగతా వాళ్ళు ఎవ్వరూ కన్సాలిడేట్ చేయలేపారు. మేబీ దాని అసలు వర్కౌట్ చేయలేదేమో అనిపించింది నాకు ఆ గ్రూప్. మన దగ్గర చాలా ఆసక్తి కలిగించేటటువంటి అంశం, కీలకమైనటువంటి ఓబీసీ వర్గంలో ఉన్నటువంటి యాదవుల్ని అటు ముస్లింస్ని కూడా మేము దూరం చేసుకున్నా సరే విజయాన్ని సాధిస్తాం అన్నటువంటి మొదటి నుంచి వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేసింది. ఇప్పుడు అదే వ్యూహం విజయాన్ని కూడా అందించినట్టు అనిపిస్తోంది. అంటే మరి ఈ వ్యూహం కోసం ఎలాంటి కసరత్తు చేసింది అంటారు? అంటే ఒకటి అనుకోకుండా జరిగిందో మరి ప్లాన్డ్ గానే చేశారో తెలియదు, కానీ ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఒక పేద ప్రజల్లో మాత్రం ఒక ఇమేజ్ని ఇచ్చింది. ఏంటంటే డబ్బున్నవాడు చేసిన పనిది, నేనైతే కష్టపడతాను, నేను ఈ 2-10-15 రోజులు నేను మేబీ బ్యాంక్ వెళ్ళకపోవచ్చు, నాకు ఏటీఎంలో డబ్బులు రాకపోవచ్చు, కానీ చేసిన పని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళ దగ్గర ఎవరైతే బ్లాక్ మార్కెటర్స్ ఉన్నారో, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో, ఎవరైతే కరప్ట్ పాలిటీషియన్స్ ఉన్నాయో వీళ్ళందరూ భరతం పడడానికి మాత్రం చేసిన కార్యక్రమాన్ని బలంగా నమ్మారు. అక్కడ రిపోర్టర్లతో మాట్లాడితే మనకు అర్థం ఏంటంటే అదర్వైజ్ దీన్ని మీరు ఏ రకంగానూ చూడలేరు. కారణం ఏంటంటే స్పెసిఫిక్గా ఏటీఎంల దగ్గర ఎక్కువ మంది జనాలు వీపులు పగిలింది ఉత్తరప్రదేశ్లో. ఎందుకంటే సమాజ్వాదీకి పోయింది ఏం లేదు అక్కడ. పోలీసులు లైన్లో వెళ్ళి ముజఫరాబాద్ పర్టికులర్గా నేను చూశాను ముస్లిం పాకెట్స్లో విపరీతంగా పాడారు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ కూడా నాకు ఇక్కడ ఎంఐఎం దగ్గర నుంచి వచ్చింది, నాకు బాగా గుర్తుంది ఆ రోజు. దానిలో చివరికి ఏటీఎంలో కూడా మనం రిలీజియస్ డిఫరెన్సెస్ చూడడం మొదలైపోయాయి. ఎందుకంటే కావాలని మీరు ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లోనే మీరు ఎక్కువ ఏటీఎంలో డబ్బులు పెట్టట్లేదని కూడా డిస్కషన్ వచ్చిన టైం. దాన్ని కూడా సర్వైవ్ అయి చేశారంటే నో డౌట్ డిమానిటైజేషన్ ని పాజిటివ్గా జనాలు తీసుకున్నారనడానికి మాత్రం అనుమానం. ఓకే,